వాస్తవ జీవము క్రీస్తే సర్వము, వాస్తవ జీవము పరమున మన లక్ష్యము, పరమున మన లక్ష్యము. సర్వ సంపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నదని, సర్వ సంపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నదని. సర్వము సృజించే ప్రభు నరులను చేసెను తానే, నరునికి లోబరచే సర్వం, ఆదాము చేసెను పాపం. సర్వము సృజించే ప్రభు నరులను చేసెను తానే, నరునికి లోబరచే సర్వం, ఆదాము చేసెను పాపం. మానవులందరూ పాపాత్ములయ్యారు, మానవులందరూ పాపాత్ములయ్యారు, వ్యర్థపరచబడే సర్వం, వ్యర్థపరచబడే సర్వం. సర్వ సంపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నదని, సర్వ సంపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నదని. ఆత్మను పంపించే ప్రభు క్రీస్తుకు సాక్ష్యమునియన్, జీవింపచేయును నిత్యం, ప్రభు పోలికలోకి మార్చు. ఆత్మను పంపించే ప్రభు క్రీస్తుకు సాక్ష్యమునియన్, జీవింపచేయును నిత్యం, ప్రభు పోలికలోకి మార్చు. పరిశుద్ధులందరూ ఎత్తబడుదురు,
ఇచ్చిన అధ్యక్షుడు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభు స్తోత్రములు. చక్కటి కీర్తన పాడి వినిపించిన జయంతానికి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో కొంచెంపల్లి నుంచి మన మధ్యలో ఉన్న మౌనిక సిస్టర్ గారు వచ్చి ఒక కీర్తన పాడి ప్రభునామమును మహిమపరచాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇంకా బయట ఉన్నవారు భోజనం చేసినట్లయితే వచ్చి ప్రాంగణంలో కూర్చోవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇదే లాస్ట్ సాంగ్. అందరూ వచ్చి తమ తమ ప్లేసుల్లో కూర్చోండి. ఏది నీవు సంకల్పించావో, ఏది నీవు నిర్ణయించావో, వాటన్నిటినీ అభిషేకము చేయ అమర్చిన అమరిక చూడగా, వాటన్నిటినీ అభిషేకము చేయ అమర్చిన అమరిక చూడగా, దేవుని ఆత్మ నా మీదికి దిగి నాట్యము నేర్పుచున్నది. దేవుని ఆత్మ నా మీదికి దిగి నాట్యము కలుగుచున్నది. శరీరముతో మాయడల కపటముకు ప్రవర్తించిన వేషధారులెవరో నీకు తెలుసయా? శరీరముతో మాయడల కపటముకు ప్రవర్తించిన వేషధారులెవరో నీకు తెలుసయా? వారందరినీ నే మరచిపోనట్లు అమర్చిన కార్యాలు చూడగా, వారందరినీ నే మరచిపోనట్లు అమర్చిన కార్యాలు చూడగా, దేవుని ఆత్మ నా మీదికి దిగి నిరీక్షణ కలుగుచున్నది. దేవుని ఆత్మ నా మీదికి దిగి నిరీక్షణ కలుగుచున్నది.
కలుగుచున్నది. అందరూ నిలిచి నెక్స్ట్ చరణం అందరూ నిలబడి పాడదాం. హృదయముతో మా ఎడల యథార్థముగా ప్రవర్తించిన మా ప్రియులెవరో నీకు తెలుసయా. హృదయముతో మా ఎడల యథార్థముగా ప్రవర్తించిన మా ప్రియులెవరో నీకు తెలుసయా. వారందరికీ కృతజ్ఞత తెలుపునకు అమర్చిన కృప నేను చూడగా. వారందరికీ కృతజ్ఞత తెలుపునకు అమర్చిన కృప నేను చూడగా. దేవుని ఆత్మ నా మీదికి దిగి స్తుతి నాలో కలుగుచున్నది. దేవుని ఆత్మ నా మీదికి దిగి స్తుతి నాలో కలుగుచున్నది. ఇది నీ హృదయమే కనిపించుచున్నది ఏర్పాట్లన్నింటిలో. ఇది నీ హృదయమే కనిపించుచున్నది ఏర్పాట్లన్నింటిలో. నీవు సంకల్పించావు, ఏది నీవు నిర్ణయించావో, ఏది నీవు సంకల్పించావో, ఏది నీవు నిర్ణయించావో, వాటన్నిటినీ అభిషేకము చేయ అమర్చిన అమరిక చూడగా. వాటన్నిటినీ అభిషేకము చేయ అమర్చిన అమరిక చూడగా. దేవుని ఆత్మ నా మీదికి నాట్యము నేర్పుచున్నది. దేవుని ఆత్మ నా మీదికి నాట్యము కలుగుచున్నది. దేవుని ఆత్మ నా మీదికి నాట్యము నేర్పుచున్నది. దేవుని ఆత్మ నా మీదికి నాట్యము కలుగుచున్నది. చక్కటి కీర్తన పాడి వినిపించిన సహోదరి మౌనిక గారికి నా ప్రత్యేక వందనాలకు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. వాక్య సహార్థమై మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు పెద్దాపూర్ నుంచి వచ్చిన డేవిడ్ రాజు గారు వచ్చి వాక్య సహార్థమై ప్రార్థన చేస్తారు. తర్వాత మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటగా దేవాది దేవునికి వందనములండి. మా దేవుని సేవకులకి ప్రియులైన వారికి అందరూ కూడా వందనములండి. ప్రార్థించుకోవచ్చండి. పరిశుద్ధుడైన డాడీ యేసయ్య, ఈ యొక్క నాయన మరి సాయంకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధానం చేరి దేవా నిన్ను స్తుతించుటకు నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రం. మరి ఉదయకాలం మెసేజ్లో మరి చంద్రాన్ని నిలబెట్టి మాట్లాడారు తండ్రి. నాయన సృష్టికి పునాది వేయకముందే
మీతో మమ్మల్ని సమాధానపరచుకొని ప్రేమ చూపించిన దేవా నీకు స్తోత్రం 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 ప్రభా. నాయన సమాధానపరచుకున్న దేవానికి స్తోత్రం. నాయన సమస్త పని ముగించావు ప్రభా. ఆ ముగించిన పని మీద మేము నిరీక్షణ నుంచి జీవించడానికి సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రం 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 ప్రభా. నీ దాసుని ద్వారా కూడా మీరు మాట్లాడారు ప్రభా. నాయన మందిరము నమూనా చూసే ప్రజలంగా మమ్మల్ని చేస్తున్నందుకు సిద్ధపరుస్తున్నందుకు వందనములు ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం ప్రభా. ఈ యొక్క మరి నాయన అనేక మధ్యాహ్న కాల కూటమిలో ప్రభా మీరు మాట్లాడిన దేవా. ఇక సాయంకాలం కూడికలో కూడా మీరు మాట్లాడండి ప్రభా. వినుచున్న హృదయాలు తెరవండి నాయన వినగల చెవి, గ్రహించగల హృదయము, నాయన మనస్సును కూడా మీరు అనుగ్రహించండి ప్రభా. నీ దాసుకి నోటికి నోరేయండి ప్రభా. దేవా నీవు మాట్లాడుతుండగా ప్రభా ఇది కుమారుని స్వరము గుర్తించుటకు సహాయం ఇచ్చండి ప్రభా. మీరే సహాయం ఇచ్చండి ప్రభా. అయా నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, నడిపించేది, స్థిరపరిచేది ప్రభా. దేవానికి స్తోత్రం 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 ప్రభా. మేము రాజు ఆత్మ కలిగి జీవించుటకు సహాయం చేయండి ప్రభా. మా ముందున్న సమయం కొద్దిగానే ఉంది ప్రభా. మేము త్వరపడి సిద్ధపడుతూ ప్రభా మా మనస్సును కట్టుకుంటూ ముందుకు సాగుటకు సహాయం ఇచ్చామని, సమస్త మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవుని సేవకులు డేవిడ్ రాజు గారికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో దేవుని సేవకులు 2 తెలుగు రాష్ట్రాల్లో విడిగా ఈ సత్య సువార్తను, కృప విషయాన్ని ఏర్పాటును, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన వాగ్దానం బట్టి మరి పరిచయం చేస్తున్న దేవుని సేవకుల్ని మనం ఆహ్వానించుకుందాం. ప్రాముఖ్యమైన సమయంలో మనం ఉన్నాము. ఇప్పుడు వాక్యం వినిపించబోతుండగా మీరందరూ శ్రద్ధ కలిగి వినాలని ప్రభుపేట మనం చేస్తూ దేవుని సేవకుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గ్రంథములో నుండి హెబ్రీలకు రాసిన పత్రికలో నుంచి 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకొని మన వాక్యాన్ని ప్రారంభించుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. బయట 5:5 అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరిచాను. చదవండి. మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు. అది లాగేస్తుందా? హలో చెక్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మరొకసారి మీరు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. మరి మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు. మీరు మా కొరకు దాచిపెట్టిన పదార్థాన్ని మీరు మాకు ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఈ పదార్థం కొరకు నియమించబడిన మా ప్రియులను బట్టి వందనాలు. ఈ నిర్ణయంలోనికి అనేకులు రావాలని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు పేరట ఈ మధ్యాహ్నపు వర్తమానం మాకు గొప్ప ప్రకాశం వలె ఉండునుగాకని ప్రార్థించి యేసుక్రీస్తు ప్రభువు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. 2 వచనాలు మనం చదువుకున్నాం. చెప్తారా 2 వచనాలు? 1, నీవు నా కుమారుడవు,
నేడు నిన్ను కని ఉన్నాను అనే మాట. రెండవది, నీవు మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అనే మాట మనం చూస్తున్నాం. ఈ రెండు విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొలస్సీ పత్రికలో వీటిని మనం ఏమని ధ్యానం చేస్తున్నామంటే సమాధానము మరియు నిరీక్షణ. హెబ్రీ పత్రికలో మనం ఏం ధ్యానం చేస్తున్నామంటే కుమారుడు మరియు యాజకుడు అనే మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ 5వ వచనంలో ఏమనుందంటే తన్ను తానే మహిమపరుచుకొనలేదు అనే మాట మనం చూస్తున్నాం. తన్ను తానే మహిమపరుచుకొనలేదు కదండి. తన్ను తానే మహిమపరుచుకోలేదంటే తన్ను తానే ఏం చేసుకోలేదు, కుమారుడు అనే టైటిల్ పెట్టుకోలేదు ఆయన. తన్ను తానే ఆయన కుమారుడు అనే టైటిల్ పెట్టుకోలేదు. ఇక్కడ వచనం 4లో మనం చూస్తున్నట్లుగా ఈ ఘనత తనకు తానే వహించుకోలేదు అనే మాట కూడా గమనించాలి. ఏ ఘనత? ఎస్, కుమారుడు అనే ఘనత. ఏ మహిమ? కుమారుడు అనే మహిమ. తన్ను తానే మహిమపరుచుకోలేదు, తన్ను తానే ఈ ఘనత వహించుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఈ పిలుపు తనకు తానే ఇచ్చుకోలేదు. ఈ హానర్ తనకు తానే ఇచ్చుకోలేదు అనే మాట చూస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, ఒకవేళ తనకు తానే ఈ ఘనత ఆయన వహించుకుంటే, ఒకవేళ తన్ను తానే మహిమపరుచుకుంటే ఏం జరిగేది? మందిరం కట్టే బాధ్యత ఆయనకి ఇచ్చేవాడు కాదు, యాజకత్వం ఆయనకు ఇచ్చేవాడు కాదు. సరే, ఎలా చెప్పుకుందామా? మందిరానికి ఏం అవసరం? సంగతులు అవసరం కదా. అలాగైతే ఈ పిలుపు తనకు తానే ఇచ్చేసుకున్నాడు అనుకోండి, ఈ టైటిల్, ఈ హానర్ తనకు తానే ఇచ్చేసుకుంటే సంగతులు అతనికి అప్పగించబడవు. అది మనము గమనించాలి. అందుకనే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకోడు. అంటే ఎవ్వరు కూడా తమ పిలుపును తాము వహించుకోవడానికి లేదు. ఇక్కడ ఎవరి యొక్క ప్రతిష్టను వారే చేసేసుకోవడానికి లేదు. ఎవరి ప్రతిష్ట ఎవరు చేసుకోవడానికి లేదు. దేర్ఫోర్ ఎవరు ఘనత వారు వహించుకోవడానికి లేదు. ఎవరి మహిమ వారు వహించుకోవడానికి లేదు. ఒకవేళ ఉంటే యాజకత్వం ఈ కుమారుడికి ఇవ్వనట్టు, లేక ఇవ్వకపోతే ఎలా ఉంటుందో అలాగే ఆ సంగతులు కూడా ఇవ్వబడవు అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనం కూడా తెలుసుకోవాలి. 4వ వచనంలో మనం చూస్తున్నాము, అహరోను పిలువబడినట్టుగా పిలువబడుట. దేవునికి స్తోత్రం. అలాగైతే ఇలా మనం ఈ మధ్యాహ్నం ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడే పిలవాలి అనండి అందరూ. అహరోన్ను ఎవరు పిలవాలి? దేవుడే పిలవాలి కదండి. నెంబర్ 2, కుమారుడు అని ఎవరు పిలవాలి? దేవుడే పిలవాలి. కాబట్టి ప్రతిష్ట ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. ఒకవేళ ప్రతిష్ట మనమే చేసుకుంటే, టైటిల్ మనమే పెట్టేసుకుంటే, నేను ప్రవక్తని అని కదా, అలా మనం పెట్టుకుంటే ఏం జరిగిద్దంటే ఆ టైటిల్ మనమే పెట్టుకున్నాం, కానీ ఆ టైటిల్కి ఇచ్చే సంగతులు మాత్రం ఇవ్వడు. ఎందుకంటే సంగతులు ఎవరు పిలుస్తున్నాడో ఆయన ఇవ్వాలి. కాబట్టి కుమారుడు అనే మహిమ ఆయన ఇచ్చాడు, కాబట్టి మందిరము కూడా ఆయన ఇచ్చాడు. అది మనము గమనించాలి. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో నుండి వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం ఈ అధ్యాయంలో వచ్చిన 36 చూద్దాం. 10:36. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపాడు అనే మాట. తండ్రి ప్రతిష్ఠ అనండి అందరూ. ఇది తండ్రి ప్రతిష్ఠ. ఇది తండ్రి యొక్క పిలుపు. ఇది తండ్రి యొక్క అభిషేకం అన్నాడు.
తండ్రి పిలవాలి, ఆ టైటిల్ ఆయనే పెట్టి పిలవాలి, ఆ ప్రతిష్ట ఆయనే చెప్పాలి, ఆ అభిషేకం ఆయన ఇవ్వాలి. అలా ఇచ్చాడు ఎవరికి? అహరోనుకి, అలాగే కుమారునికి, ఇంకెవరికి? అక్కడే ఉంచండి. ఎవడును అంటే ఎవరికైనా, అహరోను, కుమారుడు, ఎవడును అంటే ఇంకెవరైనా, ఎవరికైనా ఆయన ఒక పిలిపిస్తాడు అనమాట. ఆయన ఏం పిలిపిస్తే ఆ అభిషేకం అనమాట. ఆయన ఏం పిలిపిస్తే ఆ ప్రతిష్ట అన్నమాట. ఆ ప్రతిష్ట, ఆ అభిషేకం ఎవడును తనకు తానే వహించి చూడట్లేదు. వినండి, ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఎంత తిన్నారో నిరూపించుకోండి, నేను ఎంత తిన్నానో నిరూపించుకుంటాను. జాగ్రత్తగా వినండి వాక్యం. బయట నాకు తెలిసి వాక్యం వినేవాళ్ళు కూర్చోలేదు అనుకుంటున్నాను. అలాంటి నింద మీ మీద పడకుండును గాక. రైట్. ఎంతకాలమైన తరువాత అనండి. ఎంతకాలమైన తరువాత అంటే అసలు కుమారుడు అనే పిలుపు ఇచ్చిన తర్వాత చాలా కాలానికి యాజకత్వం ఇచ్చాడు. కుమారుడని పిలిపించిన తర్వాత చాలా కాలానికి యాజకత్వం ఇచ్చాడు. ఇంకేలా చెప్పాలంటే కుమారుడు అని అన్న చాలా కాలానికి యాజకత్వం ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే ప్రతిష్ఠ చేసిన చాలా కాలానికి సంగతులు ఇచ్చాడు. ప్రతిష్ఠ అన్నా, అభిషేకం అన్నా, పిలుపు అన్నా ఒకటే సోదరా. ప్రతిష్ఠ, అభిషేకం, పిలుపు మూడు ఒకటే కదండి. ఇప్పుడు ఇటుపక్క చెప్పండి. యాజకత్వం అన్నా, మందిరం అన్నా, సంగతులన్నా, నిరీక్షణ అన్నా ఒకటే. ఓకేనా? అవి కలిపేశారని మీకు అర్థం అవ్వట్లేదని అర్థం. ఏం జగరే అన్న, మొత్తం అన్నీ పెరుగులో కలిపేసినట్టు కలిపేయద్దు. ఓకే, మీకు అర్థమవుతుందా లేదనేది అక్కడ తెలిసిపోతుంది. ఓకేనా? రైట్. ప్రతిష్ఠ ఎప్పుడు చేశాడు? కుమారుడు అని ఎప్పుడు పిలిచాడు? కుమారుడు అని ఎప్పుడు అభిషేకించాడు? కుమారుడు అని ఎప్పుడు ప్రతిష్ఠించాడు? జగత్ పునాది వేయబడక మునిపే. అలాగైతే పరిచర్య ఎప్పుడు అప్పగించాడు? చాలా కాలం జరిగిన తర్వాత. చాలా కాలం జరిగిన తర్వాత. ఇంతకాలము అయిన తరువాత అనే మాట చూస్తున్నాం. మెట్టుకు ఎంతకాలానికి ఆయన ఏం చేశాడు? ఆ యాజకత్వం అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఇవ్వకపోతే ఆ ఘనత తనకు తానే వహించుకున్నాడేమో అని డౌట్ వచ్చింది. రాదా? ఏంటో వినపట్ల వస్తుందా రాదా? కూడా మీరు చెప్తలేదు. ఎంతకాలమైన తరువాత. ఎంతకాలమైన తర్వాత? ఎంతకాలమైన తర్వాత? చాలా కాలం కాదండి. దావీదు గ్రంథం రాసిన తర్వాత. కుమారుడు అని ఎప్పుడు నియమించాడు? జగత్ పునాది వేయబడక మునిపే.
కుమారుడు నీకు యాజకత్వం ఇస్తున్నానని ఏ గ్రంథంలో చెప్పాడు? దావీదు గ్రంథంలో 110వ కీర్తన 4వ వచనం. దావీదు గ్రంథంలో, దావీదు గ్రంథానికి జగత్ పునాది వేయబడక మునుపు ఎంత దూరం ఉంది? చాలా దూరం ఉంది కదండి. ఇంకా అసలు దావీదు గ్రంథంలో ఉన్న వచనం నెరవేరింది ఎప్పుడు? దావీదు నుండి 2000 సంవత్సరాలకి, అంటే క్రీస్తు వచ్చినాక. అంటే సుమారు ప్రతిష్టకు అప్పగించిన పరిచర్యకు మధ్యలో ఎంత దూరం ఉంది? చాలా దూరం ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏం డౌట్ వచ్చింది? ఈ ఘనత తనకు తానే వహించుకొని ఉంటాడు, ఈ మహిమ తన్ను తానే మహింపరుచుకొని ఉంటాడు అని చెప్తున్నాడు. అయితే ఆ తెర దేవుడు చింపేశాడు. దేవునికి స్తోత్రం. ఆ నింద దేవుడు చింపేశాడు. ఎలా చింపేశాడంటే 110వ కీర్తన 4లో చెప్పినట్లుగా, నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడు ఎందువని నేను ప్రమాణము చేయటం ద్వారా. దేవునికి స్తోత్రం. అసలు ఇప్పటికీ యేసుక్రీస్తుకు పరిచర్య అప్పగించబడలేదు అనుకోండి, అప్పుడు ఏం చెప్పొచ్చు? ఇది ఉత్తుత్తి ప్రతిష్ట. చెప్పండి, ఇది ఉత్తుత్తి అభిషేకం. చెప్పండి, ఇది ఉత్తుత్తి పిలుపు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ హూ ఆర్ అవుట్ సైడ్, ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. దయచేసి బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చేయాలని ప్రేమతో పిలుస్తున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరి వాక్యం మిస్ అవ్వటం నాకు ఇష్టం లేదు. పిల్లలు గల తల్లులు తప్ప బయట ఎవరు ఉండద్దు. రైట్, ఓకే. పిల్లలు ఉన్నవాళ్ళు ఉండండి, పర్లేదు. మ్యాక్సిమం లోపలికి కూర్చోండి, ఎందుకంటే మీరు బయట ఉంటే వినరు, నాకు తెలుసు. ప్రతిష్ట ఉత్తుత్తుది. ఈ అభిషేకము ఉత్తుత్తుదే, పిలుపు కూడా. చెప్పండి, రాజమండ్రి వాళ్ళకి అర్థమైద్దని చెప్తుంది. ఉత్తుత్తు అంటే మనకు అర్థమైంది కదండి. ఉత్తుత్తు అనే మాట అర్థమవుతుంది మనకి. అంటే ఏంటి అంతా డమ్మీ అన్నమాట. డమ్మీ ప్రతిష్ట, డమ్మీ పిలుపు, డమ్మీ అభిషేకం. ఎప్పుడు? తనకు దానే కాదు. ఈ యాజకత్వం అప్పగించకపోతే మరి తనకు తానే అంటారు ఏటో మరి. అది ఓకే, కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కుమారుడు అనేది తనకు తానే ఆయన వహించుకున్న ఘనత కాదు, తన్ను తానే మహింపరచుకోలేదు. నీవు నా కుమారుడు అని ఆయనను మహింపరిచిన వాడు ఒకడున్నాడు. నీవు నా కుమారుడు అని ఆయనను మహింపరిచిన వాడు ఏం చేశాడంటే, ఆ పిలుపు ఎందుకు ఇచ్చాడో ఆ మినిస్ట్రీని ఆయనకు అప్పగించాడు. మినిస్ట్రీ రిలేటింగ్ టు దట్ కాల్ వాజ్ గివెన్ టు హిమ్. ఆ పిలుపుకు తగినటువంటి పరిచర్య ఆయనకు అప్పగించబడింది. దేవునికి స్తోత్రం. ఆ కుమారుడు అనే పిలుపు ఆయన ఏమని చెప్పాడు చూద్దాం. 1వ అధ్యాయం హెబ్రీ పత్రిక 5వ వచనం చదువుదాం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను ఆయనకు తండ్రినయ్యుందును అని ఆయన నా కుమారుడై ఉండునని ఆ దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పలేదా? దీన్ని ఏమందో? ఈ ప్రతిష్ట ఇంకెవరికి చేయలేదు, ఈ అభిషేకం ఇంకెవరికి చేయలేదు, ఈ ప్రత్యేకత, ఈ అభిషేకం, ఈ పిలుపు, ఈ ప్రతిష్ట ఇంకా ఎవరికి ఇవ్వలేదంట. ఎవరికి? దూతలకి అన్నాడా? ఇంకా చెప్దాం, దూతల ద్వారా పలుకుబడిన వాక్యమను నిబంధన కాలంలో ఎవ్వరికి పిలుపు ఇవ్వలేదు. కానీ అంతవరకు ఆ పిలుపు కలిగినోడు ఉన్నాడా లేడా? ఉన్నాడు, కానీ ఆయనకి పరిచయం ఇవ్వలేదు. సాధారణంగా ఒకళ్ళు రావాలి, ఇప్పుడు ముందుకు వచ్చి పాట పాడాలి, వాళ్ళని పిలుస్తున్నాను చాలాసేపటి నుంచి. ఎన్నిసార్లు పిలుస్తాం? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటాం. రాకపోతే ఏం చేద్దాం? దామ్మా నువ్వు పాడు అంటాం కదా. కానీ ఆయన పాత నిబంధన కాలంలో ఈ పిలుపు ఇంకెవ్వరికి ఇవ్వలేదు, ఈ పరిచర్య ఎవరికి ఇవ్వబడలేదు. దేవునికి స్తోత్రం. మన దేవుని మనం స్తుతిద్దాం వద్దా? ఎందుకు? ఎవరిని పిలిచాడో, ఎవరిని ప్రతిష్ఠించాడో, ఎవరిని అభిషేకించాడో ఆ అభిషేకానికి అప్పగించాల్సిన పరిచర్య వారికే అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మరొకసారి మనం ప్రభుకి కృతజ్ఞత చెప్దామా? హల్లెలూయా. కోటి కోటి స్తోత్రం. చెప్పండి, వేలాది వందనాలయ్యా.
కదండి. మాకు దండగారిలో ఒక ఆయన ప్రార్థన చేస్తాడనమాట. వందనాలు 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 మ్రణతులు మంగళార్తులు నాయన అంటాడు కదండి. ఎన్ని వందనాలు చెప్పాలండి ఆయనకి. నిజంగా ఎక్కడ జరిగింది ప్రతిష్ట, పరిచర్య అప్పగించింది ఎక్కడ? ఇంతకాలంలో దేవుడు ఆ పిలుపుతో ఇంకెవరిని పిలవలేదు. దిస్ ఈజ్ హిజ్ ఫెయిత్ఫుల్నెస్. ఇది నీ నమ్మకత్వమే ప్రభువా, కడవరి వాన కురిచున్నది. ఇది నీ హృదయమే కనిపించుచున్నది ఏర్పాట్లు అన్నిటిలో. ఎప్పుడు ప్రతిష్ట అండి బాబు. జగత్ పునాది వేయబడక మునిపే ప్రతిష్ఠించిన ఆ ప్రతిష్టకు, అభిషేకించిన అభిషేకానికి అప్పగించాల్సిన పరిచర్య వచ్చేంత వరకు ఆ కాలాలలో ఏ దూతతోనైనా నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను, నేను ఆయనకు తండ్రినే ఉండును, ఆయన నా కుమారుడే ఉండును అని చెప్పనే లేదు. అంటే ఆ అభిషేకం ఇంకెవ్వరికి ఇవ్వలేదు. కాబట్టి దేవుని మనం స్తుతులు చెల్లిద్దాం. ఇలా అడుగుదామా, ప్రభువా నువ్వు నాకు ఏ అభిషేకం ఇస్తావో, నీవు నాకు ఏ ప్రతిష్ట ఇస్తావో, నీవు నాకు ఏ పిలిపిస్తావో అది కావాలి నాకు. ఎందుకంటే అది నువ్వు నాకు ఇస్తే అది నీవు దాచిపెడతావు. అది నువ్వు నాకు ఇస్తే ఆ ప్రత్యక్షత, ఆ ప్రత్యేకత, ఆ ప్రతిష్ట నువ్వేం చేస్తావు? నువ్వు దాచిపెడతావు. దాచిపెట్టుట్లో దేవుడు గొప్పవాడు అనమాట. రైట్? మీ కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు, ఎవరు దాచుకోకుండా తాగండి, ఎందుకంటే అందులో కూలింగ్ తగ్గిపోయిద్ది. కానీ దేవుడు గొప్పవాడు. ఎందుకు? ఆయన దాచి పెట్టాడనమాట. దేవునికి స్తోత్రం. ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. అందరూ కూడా ఈ వాక్యాన్ని గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం వచనం 30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను అనే మాట చూస్తున్నాం కదండి. ప్రతిష్ఠ చేయబడిన కుమారుడికి పరిచర్య అప్పగించడానికి మధ్యలో ఉన్న కాలాన్ని ఏమన్నాడు? అజ్ఞాన కాలములు అన్నాడు. ఆ అజ్ఞాన కాలాల్లో సాధారణంగా ఏం జరిగిద్ది అంటే, మిమ్మల్ని ఆలోచన చేయాలి, ఎందుకంటే మధ్యాహ్నం కాబట్టి కదా. కుమారుడని ప్రతిష్ఠించాడు లేదా? కుమారుడు అభిషేకించాడా లేదా? కుమారుడని పిలిచాడా లేదా? ఈ పిలిచిన తర్వాత ఆ పరిచర్య అప్పగించడానికి చాలా టైం తీసుకున్నాడా లేదా? మధ్యలో కాలాలను ఏమన్నాడు? అజ్ఞాన కాలాలు అన్నాడు కదా. ఎందుకు వాటిని అజ్ఞాన కాలాలు అని ఉండొచ్చు అంటే, నిజంగా ఈ మహిమ ఆయనకు ఆయనే పరుచుకున్నాడేమో. మహిమ తను తాను మహింపరుచుకున్నాడేమో. ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడేమోనన్న డౌట్స్ రైజ్ అయ్యే కాలం అది. అంతే కదండి. మంచి సింగర్ బాగా పాడతారని పాటలు ఇవ్వట్లేదు ఆయనకి. పొద్దున ఇవ్వలేదు, మధ్యాహ్నం ఇవ్వలేదు, ఇంకా డౌట్ ఏమొచ్చిద్ది? మేబీ సింగర్ కాదేమో కదా. అంటే కాలింగ్ మీద డౌట్ వచ్చే కాలానికి ఏమని పేరు పెట్టాడు? అజ్ఞాన కాలాలు. చెప్పాలి అందరూ. కాలింగ్ మీద డౌట్ వచ్చే కాలానికి ఏమని పేరు పెట్టాడు? అజ్ఞాన కాలాలు. అయితే కాలింగ్ని కన్ఫర్మ్ చేసుకునే కాలాలు జ్ఞానకాలాలు. కాలింగ్ని కన్ఫర్మ్ చేసుకునే కాలాలు ఏ కాలాలు? జ్ఞానకాలాలు. దేవుడు మనల్ని జ్ఞానకాలాల్లో ప్రవేశపెట్టాడు. బికాజ్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద కాల్. ఇప్పుడు మనము మన పిలుపును గుర్తించుకోవాలి. ఈ పిలుపు ఏమిటి అని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను. అసలే నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అనే శబ్దం ఫస్ట్ ఎవరన్నారు? ఒకరైనా చెప్తే బాగుంటుంది. చెప్పారు, రైట్ ఆన్సర్ వచ్చేసింది. నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను అనే శబ్దం మొట్టమొదటి ఎవరున్నారు? కుమారుడే ఉన్నాడు కదండి. రెండవదిగా ఈయనే నా కుమారుడు అనే శబ్దం మళ్ళీ ఎవరున్నారు? పేతురు అన్నాడు. మీకు అర్థమైందా? కుమారుడు మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా విన్నాడు. ఓకే, నువ్వే నా కుమారుడవు, నీ అందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. కానీ ఈయనే నా కుమారుడు అనే శబ్దం మళ్ళీ ఎవరున్నారు? పేతురు అన్నాడు. ఇంకెంతమంది అన్నారు? అలా అనుకోవద్దు మీరు, ఎందుకంటే యోహాను యాకోబులు ఆ పోర్షన్ రాయలే. వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. ఉదయం నుండి ఏం జరుగుతుందంటే ఆ శబ్దం కొంతమందికి వినపడుతుంది అంతే, కొంతమందికి వినపడదు. అందరికీ వినపడును గాక.
మీకు వినపడకూడదు అంటలేదు నేను, అందరికీ వినపడును గాక. కాబట్టి ఆ శబ్దం ఎవరెవరికి వినపడింది? జాకబాయ్ గారు అందరికీ అన్నాడు. చూడండి, ఆ డ్రింక్ తీసేసుకోండి, తీసుకో అన్న తీసుకో. అది ఆ ప్రతిష్ఠకి ఇచ్చిన పదార్థం కాదు. అది కుమారుడు ఎంత భయపడిపోయాడండి, తీసేసుకుంటాడని. రైట్, వినండి, ఇద్దరికే వినపడింది కదండి. మరి మనందరికీ ఎలా తెలుసు ఆయన కుమారుడని? ఇప్పుడు పేతురుకు తెలుసా లేదా? నీవు నా కుమారుడవు అనే ఘనత ఆయన పొందినప్పుడు ఆ మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే మీకు తెలుపుతున్నామంటే ఆ శబ్దం మళ్ళీ మీకు ఎవరికి వినకపడకపోవచ్చు, కానీ యూ హ్యావ్ టు బిలీవ్. ఖచ్చితంగా ఆయన కాలింగ్ కలిగిన వాడే, ఆయన ప్రతిష్ట గలవాడే, ఆయన అభిషేకం గలవాడే అని పేతురు చెప్తున్నాడంటే ఆ శబ్దం మళ్ళీ ఎవరికి వినపడకపోవచ్చు. ఈయన ఆయన కుమారుడండి. ఈ మహిమను ఆయన పొందాడు, ఈ ఘనతను ఆయన పొందాడు, ఆ మహత్యమును మేము కన్నులారా చూచి మీకు చెప్తున్నామంటే ఆ పిలుపును మళ్ళీ ఎవరు వినకపోవచ్చు? మనం ఎవరు వినకపోవచ్చు. వినకపోయినా మనం ఎలా నమ్మొచ్చు? ఆ పిలుపుకి ఇవ్వబడిన పదార్థం తినటం ద్వారా నమ్మొచ్చు. ఆ అభిషేకానికి ఇవ్వబడుతున్న సంగతులను బట్టి నమ్మొచ్చు. మనమేమో సంగతులను బట్టి కాలింగ్ని గుర్తించాలి, కాలింగ్ గలవాడు కాలింగ్ ద్వారా గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువుని నీవు నా కుమారుడు అనే శబ్దం ఎవరు విన్నారు? ఆయనే విన్నాడు. మరి ఇంకొక అవకాశం ఎవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. ఎవరికి చెప్పడానికి? మనకి చెప్పడానికి. పేతురు చెప్పినా మనం నమ్మం కాబట్టి మనం ఎలా తెలుసుకోవాలి? అప్పగించబడిన పరిచర్య ద్వారా పిలుపు తెలుసుకోవాలి. అలాగ మనం తెలుసుకుందాము గాక. ఈ సంగతులు ఏ అభిషేకానికి ఇస్తాడో అనే అభిషేకాన్ని మనము గుర్తించాలి. ఈ సంగతులు ఏ ప్రతిష్టకి ఇస్తాడో ఆ ప్రతిష్టను గుర్తించాలి. ఒకవేళ మనం సంగతులు నమ్మలేదు, కానీ ఆ పిలుపు కలిగినోడే ఏం చెప్తున్నాడంటే నేను కుమారుడినయ్యా, నేను కుమారుడిని అని చెప్తున్నాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఈ ఘనత తనకు తానే వహించుకుంటున్నాడు, తన్ను తానే మహింపరుచుకుంటున్నాడు. ఇలా ఎవరు అనుకున్నారు చెప్పండి? ఓకే, మీరు కొంచెం హడావిడి చేయకుండా అందిస్తే అయిపోయిద్ది. వెళ్ళిపోండి. ఇంకా మీరు హనోక్ గారు ఒక రిక్వెస్ట్ చేశారు, ఏమనంటే వాకింగ్ చెప్పినప్పుడు డ్రింక్స్ పంచొచ్చా అని. పంచొచ్చు అన్నాను, ఎందుకంటే ఇంత హడావిడి చేస్తాడని తెలియదు. ఆయన ఏం చేసినా హడావిడి చేస్తాడు. సరే, మీరందరూ డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా డ్రింక్ తాగుతూ వాక్యం వినండి. నా వైపు చూడండి అందరూ. మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి, చెప్పాలి. ఈ మధ్యాహ్నం మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? పిలుపు పరిచర్య, అంతేనా? ప్రతిష్ట పరిచర్య. ప్రతిష్ట అభిషేకం కాదు. ఎవరు చెప్పారు రాంగ్ ఆన్సర్? ఎలాగండి సోదరుడు నీతో? ప్రతిష్ట అన్నా అభిషేకం అన్నా పిలుపు అన్నా ఒకటే. దీనికి అప్పగించబడేదాన్ని పరిచర్య అంటారు. యేసుక్రీస్తు ప్రతిష్ట ఎప్పుడు జరిగింది సిస్టర్స్ చెప్పండి? వెరీ గుడ్. పరిచర్య ఎప్పుడు అప్పగించబడింది? ఇంతకాలమైన తరువాత అని గ్రంథంలో రాసిన తర్వాత కూడా 2000 సంవత్సరాలకి. ఓకేనా? అయితే ఈ మధ్యకాలంలో ఉన్న కాలాన్ని ఏమంటారు బ్రదర్స్ చెప్పండి? అజ్ఞాన కాలాలు అంటారు. ఎందుకంటే పరిచర్య అప్పగించబడలేదు కాబట్టి దేని మీద డౌట్ వచ్చింది? పిలుపు మీద డౌట్ వచ్చింది. కానీ గొప్ప సంగతి ఏంటంటే అజ్ఞాన కాలాలు మనుషుల్లో నడిచాయి, కానీ దేవుడు మాత్రం ఈ పిలుపును ఆ దూతల్లో ఎవ్వరికీ అలా పిలవలేదన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎవరికి ఆదరణ? అది కుమారునికి ఆదరణ, అది పిలుపు గలవానికి ఆదరణ. ఎందుకంటే అప్పట్లో ఆయన పిలుపు ఎవరు నమ్మరు. ఎందుకంటే వీళ్ళు ఎలా నమ్ముతారు పిలుపుని? ఆ సంగతుల ద్వారా నమ్ముతారు. కానీ ఆ సంగతులు ఈయనకి ఇంకా, ఆ యాజకత్వం ఇంకా, ఆ మందిరం ఇంకా, ఆ పరిచర్య ఇంకా ఇవ్వబడలేదు. కాబట్టి జనాలు ఎవరు ఈయన నమ్మరు. జనాలు నమ్మని కాలంలో ఆయన్ని పిలిచింది ఎవరు? తండ్రి. ఆ పిలుపును పొందింది ఎవరు? కుమారుడు. వీళ్ళిద్దరే ఉన్నారు. ఈ కాలంలో జనాలు ఎవరు నమ్మట్లేదు. ఈ కాలంలో దేవుడు ఏ దూతతో కూడా ఈ పిలుపుని ఇవ్వలేదు. ఇది కుమారునికి ఎంతో ఆదరణ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే
ప్రసంగం చేయడానికి వెళ్ళలేదు, తన ప్రతిష్ట ఏంటో చూపించడానికి వెళ్ళాడు. ఇంతవరకు ఏం చేశాడు? ప్రసంగాలు చేశాడు. ప్రసంగాలు ఎందుకు చేశాడు? మేబీ దే కెన్ రికగ్నైజ్ ద కాల్ బేస్డ్ ఆన్ ద థింగ్స్ విచ్ వర్ గివెన్ టు మీ. నాకు అప్పగించబడిన సంగతులను బట్టి వీరు నా పిలుపు గుర్తిస్తారేమో అని ట్రై చేశాడు. కానీ వాళ్ళు ఎవరు ఆయన సంగతులను గుర్తించలేదు. మీకు ఎలా తెలుసు అంటే ఆయన ఈ సంగతులు చెప్తానే ఉన్నాడు. వాళ్ళు ఆయన క్వశ్చన్ పాత నిబంధనలు ఛాయలో ఉన్న వారి వాళ్ళు ఎంచుకొని అడుగుతున్నారు. అర్థమైందా? అంత ఎందుకంటే కొండెక్కకే తిమ్మిరి తగ్గలేదు వాళ్ళకి. కొండెక్కకి ఏమన్నారు? మోషేకి ఒకటి అంటే కింద కూడా యేసుప్రభు ప్రసంగాల్లో ఆయన ఎవరితో కలిపేశారు? ఏం చేస్తున్నావు? మోషేతో ఏలియాతో కలిపేశారు. కానీ మోషే ఏలియాల కాలం అంటే ఏ కాలం? వెరీ గుడ్, అజ్ఞాన కాలాలు. ఆ కాలాల్లో దూతల ద్వారా పలకబడిన వాక్యమనే నిబంధన నడుస్తుంది. కానీ ఆ దినాల్లో ఆ పిలుపు ఎవరికి ఇవ్వలేదు. కానీ యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడే ఆయనను వారితో సమానంగా వీరు ఎంచి ప్రసంగాలు వింటున్నారు. అప్పుడు కొండ మీదకి తీసుకెళ్ళాడు. కొండ మీద తీసుకెళ్తే కూడా పేతురు ఏమన్నాడు? నీకొకటియు, మోషేకి ఒకటియు, ఏలియాకి ఒకటి అన్నాడంటే అప్పుడు కూడా ఏం గుర్తించలేదు ప్రవీణ్ అన్న? 3 చెప్పక ఒకటి చెప్పు. ప్రాలో కలిసింది కాబట్టి ప్రతిష్ఠ చెప్పు. ప్రవీణ్ అన్న ప్రతిష్ఠ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అక్కడికి వెళ్ళాక ప్రతిష్ఠ చూపించాడు. ఆ ప్రతిష్టను ఎవరు నమ్మారు? పేతురు నమ్మాడు. ఇప్పుడు పేతురు మనకు వర్తమానము రాస్తున్నాడు. ఆ వర్తమానం ఒకసారి ఇప్పుడు మనం చదువుతారండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం వచనం 17 చదువుదాం. మీరు వాక్యం వింటలేదు, నేను క్వశ్చన్ అడుగుతాను, దొరికిపోతారు. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితం. ఏంటా మహత్యం? అను శబ్దం. ఏ శబ్దం? ఒకేలే అండి. ఏ శబ్దం? ప్రతిష్ఠ అనే శబ్దం. చెప్పండి. ఏ శబ్దం? కాదు, పిలుపు అనే శబ్దం. చెప్పండి. ఏ శబ్దం? అభిషేకం అనే శబ్దం. ఆ శబ్దం మేము విన్నాం. దేర్ఫోర్ ఆయన మహత్యమును కన్నులారా చూచా. ఎంతవరకు ప్రసంగాలు చెప్పినప్పుడు చూశారు లేదా? చూశారు. కానీ ఆయన మహత్యాన్ని చూడలేదు. ఎందుకంటే ఆయన పిలుపు అనే శబ్దం వెళ్ళలేదు వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆయన ప్రతిష్టను గుర్తించారు, ఆయన అభిషేకాన్ని గుర్తించారు, ఆయన పిలుపును గుర్తించారు. గుర్తించేయమంటున్నారంటే 17వ వచనంలో అంటున్నారు, మహాదివ్య మహిమ నుండి ఆయన ఎదుకు వచ్చినప్పుడు తండ్రి వలన ఆయన పొందిన ఘనత అన్నారు. అంటే ఈ ఘనత తనకు తానే వహించుకోలేదు. రెండవది, ఈ తన్ను తానే మహింపరచుకోలేదు. అంటే కుమారుడు అనేది ఏంటి? తండ్రి ఆయనకి ఇచ్చిన ఘనత. కుమారుడు అంటే ఏంటి? తండ్రి ఆయనకి ఇచ్చిన మహిమ. ఇప్పుడు జనరలైజ్ చేయండి. ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకోడు. దేర్ఫోర్ యేసుక్రీస్తు కూడా కుమారుడు అని అంటున్నాడే మనతో. ఇది ఆయనకు ఆయనే మహింపరచుకోలేదు, ఇది తనకు తానే ఘనత వహించుకోవాలి. మేము కన్నులారా చూచి చెప్తున్నామన్నారు. చెప్తే నమ్మేస్తారా అండి? యూదుల దగ్గరికి వెళ్ళి మీరు ఎదురు చూస్తున్న మెస్సియా దేవుని కుమారుడు ఈయన అంటే వాళ్ళు నమ్మేశారా? నమ్మలేదు. నమ్మలేదు సరికదా. ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు అనేది ఆయన మీద అత్యధికమైన ఆరోపణ. అందుకని పేతురు మనకేం చెప్తున్నాడంటే, మేము చెప్తున్నాం కాబట్టి మీరు నమ్మొద్దు. నెక్స్ట్ వచనం ఏం చెప్పాడంటే, నెక్స్ట్ వచనం 19లో, ఎంతకంటే స్థిరమైన వాక్యము మనకున్నది. అంటే దేని ద్వారా తెలుసుకో నువ్వు ఈ అభిషేకాన్ని? వాక్యం వినినప్పుడు ఓహో ఈ వాక్యము దేనికి అప్పగించబడుతుంది అనే దాన్ని బట్టి నువ్వు ఆ ప్రతిష్ట తెలుసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు డైరెక్ట్గా తెలుసుకో. నేను చెప్తున్నాను, నన్ను నమ్మవా అంటాడు పేతురు. నిన్నెందుకు నమ్మాలంటారు ప్రజలు, అంటారనరా? నీకు అయితే అవుతాడండి ఆయన కుమారుడు, నీకైతే అనిపిస్తాడు.
ఆయన ప్రతిష్ట గలవాడని, నీకైతే అనిపిస్తాడు ఆయన అభిషేకం గలవాడని, నీకైతే అనిపిస్తాడు ఆయన పిలుపు గలవాడని. మేమెందుకు నమ్మాలంటే పేతురు అన్నాడు, నేను చూసి చెప్తున్నాను కదయ్యా అంటే, మేమెందుకు నమ్మాలంటారు. కాబట్టి నేను చూసి చెప్తున్నానని మీతో అంటలేదు, మీ దగ్గర వాక్యం వస్తుంది, ఆ వాక్యం విని ఈ వాక్యము ఏ అభిషేకానికి అప్పగించబడుతుందో అనే దాని ద్వారా యూ కెన్ రికగ్నైజ్ ద కాల్. నువ్వు ఆ కాల్ని రికగ్నైజ్ చేయాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు ఇలా చెప్పుకుందాం. పేతురు రాసిన 2వ పత్రికలో 19వ వచనంలో ఏం చెప్పాడు చూద్దాం. 1వ అధ్యాయం 19వ వచనం. మనకున్నది ఏ వాక్యం? ఏ వాక్యం? ఏ వాక్యం? ఏ వాక్యం? ఏ వాక్యం కాదండి, అది కరెక్టే, మీరు ఎప్పుడు చెప్తారు. ఏ వాక్యం అంటే ఆ ప్రతిష్టకు అప్పగించే వాక్యం, ఆ అభిషేకానికి అప్పగించే వాక్యం. ఇంకా చెప్పాలంటే ఈ కాలింగ్కి ఇవ్వవలసిన స్టాండర్డ్ వర్డ్. దెర్ ఆర్ సో మెనీ కాల్స్, ఎన్నో పిలుపులు ఉన్నాయి ఇందులో. అహరోనుకు పిలుపు ఉంది, అహరోను క్రమములో ఉన్న 24 మంది పెద్దలకు ఒక్కొక్క పిలుపు ఉంది, క్రీస్తుకు ఒక పిలుపు ఉంది, అలాగే క్రీస్తు ఇంటిలో కూడా అనేక పిలుపులు ఉన్నాయి. ఈ పిలుపులకు సంబంధిత వాక్యాలు అంటే ఈ అభిషేకానికి ఇవ్వబడిన వాక్యము అని అంటే ఇక నుంచి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఏమని? వాక్యం వినటం, వాక్యాన్ని రాసుకోవటం, ఆ రాసుకున్న వాక్యం యొక్క స్టాండర్డ్ని బట్టి ఆ అభిషేకం ఏంటో పక్కన బ్రాకెట్లో రాసుకోవటం. అట్లాగు నువ్వు వాక్యమందు మనస్సు లక్ష్యం ఉంచమని చెప్పాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, మళ్ళీ చదువుదాం. వచనం 19. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చే దీపం అని చెప్పాడు. అంటే ఇలా చెప్తాను, వెలుగు ఎప్పుడు కలిగిద్ది? బాగా చెప్తున్నారు మీరు, తెలివైన వాళ్ళు కాబట్టి చీకటి తొలగిపోయినప్పుడు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. వెలుగు, దానికి కూడా హల్లెలూయా వచ్చిందా? స్తోత్రం. ఏనండి, వెలుగు ఎప్పుడు కలిగిద్ది అంటే వేకువ చుక్క వచ్చినప్పుడే కలిగిద్ది. అంతవరకు చీకటే ఉంటుందిగా. వేకువ చుక్క అంటే ఎవరు? యేసుక్రీస్తు. మరి యేసు ప్రభు వచ్చిన తర్వాతే మనకు అందరు కావాల్సి అర్థమైతే మనం ఇంతకుముందు వారిని ఎలాగో ట్రీట్ చేసి ఉంటాం. అర్థమైంది మీకు? అంటే ఆ రోజు ఆ వెలుగులో ఆ తెల్లవారి వేకువ చుక్క అయిన క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎవరెవరికి ఏ అభిషేకం ఇచ్చాడో, ఏ ప్రతిష్ఠ ఇచ్చాడో, ఏ పిలుపిచ్చాడో, ఏ మహిమ ఇచ్చాడో, ఏ ఘనత ఇచ్చాడో ఆ రోజు అర్థమైంది అనుకోండి. ఈలోగా మనం వాళ్ళని వేరువేరుగా ట్రీట్ చేస్తాం కదండి. అలా ట్రీట్ చేయకుండా ఉండటం కొరకు మీకు మార్నింగ్ స్టార్ ఇచ్చేలోపు మీకు కొన్ని దీపాలు ఇస్తాను, ల్యాంప్స్ ఇస్తానని చెప్పాడు. అంటే బిఫోర్ ఐ గివ్ ద మార్నింగ్ స్టార్, ఇప్పుడు నేను మీకు కొన్ని దీపాలు ఇస్తాను. ఈ దీపాలను మీరు ఏం చేయాలో ఉపయోగించుకోండి. ఈ దీపం ఏంటంటే ఈ వాక్యం ఏ అభిషేకానికి ఇవ్వబడింది అని ఎంచుకునే అనుభవం అన్నమాట. కదా. ఇప్పుడు ఈ వచ్చిన ఇప్పుడు హెబ్రీ 5:5 మీరు ఎంతమంది చదివారు కదా. ఈ వివరణ మీరు విన్నారా ఎప్పుడైనా? వినలేదు కదా. అప్పుడు ఈ వాక్యం రాసుకోండి. ఈ వాక్యం రాసుకొని ఈ వివరణ ఏ కాలింగ్కి ఇస్తాడు అనేది మీరు గుర్తుపెట్టే. ఏ కాలింగ్కి ఈ వాక్యం వచ్చింది? మనం సాధారణంగా ఏం రాస్తాం? స్పీకర్ నేమ్ రాస్తాం. స్పీకర్ నేమ్ రాయద్దు మీరు, స్పీకర్స్ అనాయింటింగ్ రాయండి. సెర్మన్ రాయండి. సెర్మన్ అయిపోయిన తర్వాత పైన స్పీకర్ నేమ్ దగ్గర ఆ కాల్ పేరు రాయండి. ఏ కాల్ అయితే ఈ మెసేజ్ వస్తుంది అది రాయమని చెప్పాడు. అట్లా చెప్తే ఈ వాక్యాన్ని ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు రాసిన సెర్మన్ని దీపము అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? దీపం అన్నాడు. ఈ దీపములో నీకేం తెలుస్తుంది? ఏమేమి కాల్స్ ఉన్నాయి, ఏమేమి లెవెల్స్ ఉన్నాయి, ఏమేమి అనాయింటింగ్స్ ఉన్నాయి, అన్నీ మీకు తెలుస్తాయి. దేవునికి స్తోత్రం. అలాగే ప్రభు మనకు సహాయం చేయనుగాక. రైట్. మరి ఎందుకు నోట్స్ ఇలా రాయాలని నేను చెప్తున్నానంటే,
ఇక్కడ వచనం ఒక మంచి నోట్స్ రాసే వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. 13వ వచనం చదవండి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములు ఉన్నంతకాలం మీ సంగతుడు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపటి న్యాయమని ఎంచుకొనిచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును అన్నాడు. ఎవరు? పేతురు. అంటే పేతురు త్వరలో ఏం కాబోతున్నాడు? చనిపోబోతున్నాడు. చనిపోయిన తర్వాత కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడంటే ఈయన ఏం రాస్తాడని? ఈయన ప్రాక్టీస్ ఏంటి? ఈయన నోట్స్ రాస్తాడు. దేవునికి స్తోత్రం. పేతురు ఏం రాస్తాడు? నోట్స్ రాస్తాడు. అలాగైతే పేతురు నోట్స్ ఎలా ఉంటుంది? స్పీకర్స్ నేమ్ ఉండదు, స్పీకర్స్ కాల్ ఉంటుంది పైన, కింద స్పీకర్ శర్మన్ ఉండదు. స్పీకర్ శర్మన్ని ఆయన ఇలా చెప్తాడు, చీకటి గల చోటున వెలుగిచ్చు దీపం. దేవునికి స్తోత్రం. అలాగైతే ప్రియులారు వినండి, వేకు చుక్క వచ్చేలోపే మనందరి దగ్గర దీపాలు ఉండాలి. వేకు చుక్క వచ్చేలోపు మనందరి దగ్గర దీపాలు ఉండాలి. ఇక నుంచి మీరందరూ వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యము అనే పదార్థం ఏ అభిషేకానికి ఇవ్వబడుతుందో ఆ అభిషేకం యొక్క పేరు అక్కడ రాయాలి. అలా రాయి కృప దేవుడు మీకు దయచేయను గాక. సో పీటర్స్ నోట్స్ ఎలా ఉంటుంది అనేది ఈ మొదటి అధ్యాయం కదా. పేతురు గారి అబ్బాయి అని పేరు ఒక ఆయనకి ఎవరు? మార్కు. రైట్ ఆన్సర్. మార్కు సువార్త మొదటి అధ్యాయంలో మార్కు ఏం రాశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దినచర్య రాశాడు. మొదటి అధ్యాయం మార్కు సువార్త మొదటి అధ్యాయం అంతా యేసుక్రీస్తు ప్రభు యొక్క డైరీ అన్నమాట. అంటే 1 డేలో ఆయన ఏం చేశాడో అదంతా మొదటి అధ్యాయంలో రాశాడు. అంటే ఇప్పుడు మార్కు సువార్త రాసిన మార్కు యొక్క పుస్తకం మనం చదివితే యేసు ప్రభు డైరీ రాశాడు. ఆయన తండ్రిగా ఎంచబడిన పేతురు పుస్తకం రాస్తే ఆ బుక్లో ఆయన నోట్స్ ఎలా రాశాడు? శర్మన్ రాశాడు. ఆ శర్మన్ యొక్క అనాయింటింగ్ నేమ్ రాశాడు. దేవుడు మన పరిచర్లు అలా రాయి కృప మనకు దయచేయను గాక. ఆమేన్. ఎందుకంటే ఈ దినాల్లో మనము పదార్థాన్ని కాపాడుకోవాలని చెప్పాడు. తిమోతి 2:1-14 ఏమన్నాడు? నీకు అప్పగించిన మంచి పదార్థమును నీలో ఉన్న పరిశుద్ధాత్మ వలన కాపాడు. అసలు వాక్యాన్ని ఎలా కాపాడుకుంటా? వినోద్, వాక్యం వింటున్నావా? లోపల రండి. సో వినండి ప్రియులారా, తిమోతి 2:1 నీకు అప్పగించిన మంచి పదార్థాన్ని కాపాడుకోమంటున్నాడంటే అసలు ఈ పదార్థాన్ని నువ్వు ఎలా కాపాడుకోగలవు అనంటే ఆ పదార్థము ఏ అభిషేకానికి ఇవ్వబడుతుందో అని నువ్వు ఎంచటం ద్వారా కాపాడుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. అలాగ మనం పదార్థాన్ని కాపాడుకునే వారముగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, ఒక అభిషేకానికి ఇచ్చే ఐటెంలు మన ప్లేట్లో పడ్డే తినేసాం. తినేసిన తర్వాత మనతో ఏమన్నారంటే మీకు ఫలానా ఐటెంలు వేశారు కదా అన్నారు. లేవికాండం 7:34 ప్రతిష్ఠించబడిన కుడి జబ్బ అల్లాడించిన బోర 2 వేశారు కదా అంటే ఏముందంటే అందరికీ వేస్తారండి అన్నావు నువ్వు. ఇక తర్వాత నీ ప్లేట్లో పడవయ్యి. సో దేవుని చిత్తం అది కాదు. ఈ పదార్థాలు నేను అహరోను ఇంటి వారిని చేరదీసిన దినమందు ఈ పదార్థాలు ఈ అభిషేకానిగా నేను రాశాను. దేర్ఫోర్ ఈ పదార్థం ఎవరికి పెట్టినా వాళ్ళు ఆ అభిషేకాన్ని గుర్తించేవారైతేనే వారి దగ్గర ఆ పదార్థం ఉంటుంది ఇక తర్వాత. కాబట్టి మన దగ్గర ఈ మంచి పదార్థం ఎల్లప్పుడూ ఉండునుగాక. పదార్థాన్ని ఎలా కాపాడుకోవాలంటే ఆ పదార్థము దేనికి నియమించబడిందో అన్న అనాయింటింగ్ని మనము ఎంచుకోవాలి, గుర్తించుకోవాలి. అలా ఎంచి గుర్తించి హృదయంలో దాచుకున్నంతసేపు వాక్యం గుర్తుంటుంది. వాక్యము దానికి ఇచ్చిన వివరణ, దాని యొక్క మరి జీవము, ఇవన్నీ మనం ఎందుకు మర్చిపోతామంటే ప్రభు ఏం చెప్పాడు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోస్తాడు. వజ్రమాకుందా? మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని చెప్పాడు కదండి. మళ్ళీ చెప్పండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు,
మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయను. ఎవరి మనుషుడు? ఎవరి మనుషుడు? పై వచ్చిన చదవండి. ఉపదేశం పొందిన మనుషుడు. ఏ మనుషుడండి? పౌలరాజు అన్న వాక్యం వినాల. ఉపదేశం పొందిన మనుషుడు. ఉపదేశం పొందిన మనుషుడు తర్వాత ఎవరిని వెక్కిరిస్తున్నాడంట? దేవుని వెక్కిరిస్తున్నాడంట. కానీ దేవుడు ఏమని రెప్పలే కొట్టాడు? నేను వెక్కిరింపబడిన అన్నాడు. ఎలా వెక్కిరించాడు? ఎలా వెక్కిరించాడు? ఎలా వెక్కిరించాడంటే ఉపదేశం పొందేసిన తర్వాత శరీరాన్ని బట్టి విత్తాడంట. విత్తడం అంటే కానుక కదండి. ఇక్కడ చెప్పింది ఏంటి? విత్తడం అంటే కానుక కదండి. ఇప్పుడు వచ్చిన పదార్థం ఏ అభిషేకానికి వచ్చిందో మీరు పైన రాశారా? ఇప్పుడు ఆ అభిషేకానికి ఇవ్వాల్సిన కానుక అని ఇవ్వాలి. పాస్టర్ గారు చిన్నగా జాగ్రత్త కానుక దగ్గర లాగాడని మీరు అనుకుంటారని నేను మిమ్మల్ని జాగ్రత్తగా ఇంకో వచ్చిన దగ్గర తీసుకెళ్ళిపోతాను. రండి. తిమోతి మొదటి పత్రిక. బాగానే ముక్కలు పడుతున్నాయి, తినేసామనుకుంటే మళ్ళీ ఇప్పుడు కానుకేమంటున్నాడు. 5వ అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్పాడంటే 18వ వచనం చదవండి. చివరి లైన్ చదవండి. పనివాడు తన జీతమునకు పాత్రుడు అన్నాడు కదా. అక్కడ జీతం ఏమని చెప్పాడంటే 17వ వచనంలో వారికి మనం ఇవ్వాల్సిన సన్మానం అని చెప్పాడు. అంటే అసలు వాళ్ళు సన్మానించడం అంటే ఏంటి? ఎంతకి వారి కాలింగ్తో వారిని పిలవటమే, అదే సన్మానం. చెప్పండి. మీ పేరుతో మిమ్మల్ని పిలవటమే మీ గౌరవం అనే మనసు మీకు కలుగును గాక. ఎప్పుడైనా రెవరెండ్, డైనమిక్, యంగ్, ఇంటర్నేషనల్ శ్రీకాంత్ అని ఒక ఉదాహరణ పెడదాం. శ్రీకాంత్ అని పిలిచారనుకోండి, రాకో, ఎందుకంటే అది నా పేరు కాదని చెప్పు. అంటే మీ సన్మానం ఏంటి? మీ పేరే మీకు సన్మానంగా ఉండాలి. మీ పేరేంటి? మీ పిలుపు. సో ఇలా చెప్పుకుందాం. ఆయన ఏమంటున్నాడంటే పనివాడు జీతానికి పాత్రుడు అంటే అర్థం ఏంటంటే మనం అభిషేకానికి సంబంధించిన పదార్థం విన్న తర్వాత ఆ పదార్థం తిన్న తర్వాత శరీరాన్ని బట్టి వెత్తకూడదంటే అర్థం ఏంటంటే ఈ పదార్థం తిన్న తర్వాత ఆ కాలింగ్తో కాకుండా వేరే కాలింగ్తో పిలవకూడదు. వారిని ఆ కాలింగ్తోటే పిలవాలి. అది వారికి ఇచ్చే జీతం. దేవునికి స్తోత్రం. అలాగైతే ఇదే జీతం అయితే కానుకలు ఇవ్వకర్లేదా అని అడిగేవాళ్ళు ఉన్నారు. అసలు ముందు అది వస్తే ఇది జరిగిద్ది, తర్వాత అదే జరిగిద్ది. ఇది మనం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అబ్రహాముకి దశమాంశాలు ఇవ్వమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. అబ్రహాముకి దశమాంశాలు ఇవ్వాలన్న సంగతి ఎవరు చెప్పలేదండి. కానీ అబ్రహాము మెల్కీసెదకుకు ఇచ్చాడు. ఎవరి మెల్కీసెదకు? నీతికి రాజు. ఎందుకు ఈయన నీతికి రాజు? అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9లో చెప్పాడు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే హెచ్చగునట్లుగా. ఏ ఫ్రూటీ ఏం కావాలి? రైట్ రా, అక్క ఉంది ఇక్కడ. ఆనంద తైలముతో ఏం చేశాడు? అభిషేకించాడు. ప్రియులారా, అలాగైతే వినండి. మెల్కీసెదకు యొక్క అభిషేకాన్ని బట్టి అబ్రహాము మెల్కీసెదకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగైతే ఇలా చెప్పుకుందాం మనం ఈ మధ్యాహ్న కాలంలో. అదేంటంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏం విత్తున ఆ పంటనే కోయినని చెప్పినట్లుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అనాయింటింగ్కి సంబంధించిన సెర్మన్ విన్నాం. సెర్మన్ వినేసిన తర్వాత అనాయింటింగ్ని మనం ఒప్పుకోవట్లే. ఎందుకంటే ఈ పదార్థము ఈ అభిషేకానికి వస్తుంది ఏంటంటే అని మనం అనేసాం. అప్పుడు దేవుడు ఏం చేయడు? వెక్కిరింపబడ్డావు అంటే అర్థం ఏంటంటే నువ్వేం విత్తావో ఆ పంటనే కోస్తావు. అంటే అర్థం ఏంటంటే నీకు తెలియకుండానే నువ్వు విన్న వాక్యము ఆ తర్వాత నీలో నిలబడదు. నీకు అప్పగించిన పదార్థం కాపాడుము అన్నాడా? కాపాడుము అంటే అర్థం ఏంటి? ఆ వాక్యము, దాని వివరణ, అందులోని జీవము, దానిలోని కొనసాగింపు, ఆ వాక్యాన్ని వివరిస్తున్న నడిపింపు ఏదైతే ఉందో అదంతా నీలో ఉండాలి. కానీ నువ్వు తర్వాత చూసుకుంటే అది నువ్వు మర్చిపోతావు.
ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? ఎందుకంటే నువ్వు పదార్థం పొందిన తర్వాత నువ్వు ఆ పదార్థం దేనికి అప్పగించబడిద్దో ఆ అభిషేకాన్ని పిలవటానికి నువ్వు ఇష్టపడలేదు కాబట్టి దేవుడు వెక్కిరింపడ్డు. ఎందుకంటే అసలే ఇక్కడ వాక్యోపదేశం పొందినవాడు అని ఉంది, ఇంకేముంది వాక్యోపదేశం ఇచ్చినవాడు అని ఉంది. మధ్యలోకి ఈ దేవుడు ఎందుకు ఎంటర్ అయ్యాడు? ఇప్పుడు ఇద్దరు గొడవ నడుస్తుంది ఇక్కడ. ఒకటి వాక్యోపదేశం అందించినవాడు, రెండు వాక్యోపదేశం పొందినవాడు. మధ్యలోకి దేవుడు ఎందుకు ఎంటర్ అయ్యాడంటే అసలు ఆ వాక్యోపదేశకునిగా పిలిపించింది ఆ దేవుడే కాబట్టి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అంటే నేను ఏ పిలుపునిచ్చానో, నేను ఏ ప్రతిష్ఠ చేశానో, నేను ఏ అభిషేకం ఇచ్చానో ఆ అభిషేకాన్ని బట్టి అప్పగించబడిన పదార్థం నీకు పెట్టినప్పుడు ఆ పదార్థం నువ్వు తిని ఆ పదార్థం ఏ అభిషేకానికి ఇవ్వబడిద్దో ఆ అభిషేకాన్ని నువ్వు గుర్తించి ఆ అభిషేకంతో అతని పట్ల నువ్వు ప్రవర్తించకపోతే నేను మధ్యలోకి ఎంటర్ అవుతానని చెప్పాడు. మధ్యలోకి ఎంటర్ అయ్యి ఏం చెప్పాడు? మీరు మోసం చేయొచ్చు కానీ నేను వెక్కిరింపబడనని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, అన్నా నేను ప్రయోజనకరమైన ఏం దాచుకోవట్లే. నాకు రెవల్యూషన్ రావటం తలంపు రావటం నేనైతే చెప్పేస్తున్నాను. చెప్పినవన్నీ నోట్స్లో రాసేసుకుంటున్నాడు జాకబ్ గారు. రాసేసుకున్న తర్వాత నన్ను మాత్రం అభిషేకంతో ఏం చేయట్లేదు, నన్ను ఎంచట్లేదు, అభిషేకానికి తగినట్టుగా నాకు వెత్తట్లేదు అన్న అని మీరేమీ అనుకోవద్దు. ఎందుకంటే నిజంగా నీకు పిలిపించింది దేవుడైనా కాదా? ఫస్ట్ పాయింట్. దేవుడైతే ఆ పిలుపుకు తగినటువంటి సంగతులు ఇచ్చింది ఎవరు? దేవుడైతే ఆ సంగతుల ద్వారా పిలుపుని గుర్తించమని చెప్పింది ఎవరు? దేవుడైతే గుర్తించకపోతే ఎంటర్ అయ్యేది ఎవరు? దేవుడే కాబట్టి ఆయన చూసుకుంటాడుగా. కానుకలు ఎవరు ఇవ్వట్లేదని సీరియస్ అయిపోతున్నాడు ఏంటండి ఈయన అని నీ మీద చెడ్డ పేరు పడకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకు పడకూడదంటే అలాగూ విత్తకపోతే అలాగూ ప్రవర్తించకపోతే ఎంట్రీ అయ్యేది పిలుపునిచ్చినోడే, ప్రతిష్ట చేసినోడే. దేవునికి స్తోత్రం. కాలేబని అర్థమైందా? కాబట్టి ఇప్పుడు కోపాలు ఎవరికి రావు చెప్పు. మన మీటింగులకి నేనేం సహకరించలేదని పాస్టర్ గారు నాతో మాట్లాడటం మానేశాడు నేనందా సేవకుడికి రాదన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకు రాదు? నేను చెప్పిన వరుసగా చెప్పాలి మీరు. ఎందుకు రాదు? ఆ పిలిపిచ్చింది ఎవరు? ఆ ప్రతిష్ఠ ఇచ్చింది ఎవరు? ఆ అభిషేకం ఇచ్చింది ఎవరు? ఆ అభిషేకానికి తగినటువంటి సంగతులు ఇచ్చింది ఎవరు? ఆ సంగతులు చెప్తుంటుండగా పిలుపుని గుర్తించాలని చెప్పింది ఎవరు? గుర్తించకపోతే ఎంటర్ అయ్యేది ఎవరు? ఇంకా అంతే, ధైర్యంగా ఉండండి అంతే. ఎందుకంటే విన్న వర్తమానం విన్నట్టుగా, విన్న వివరణ విన్నట్టుగా వాళ్ళలోంచి తీసేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఏదో భయపడద్దు, వాస్తవం ఇది. సేవకులకి ధైర్యం ఇదే, సేవకులకి ఆదరణ ఇదే, అంతే కదండి. మన ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా అప్పగించట్లేదా? చెప్పండి. మీకే రెవల్యూషన్ వస్తే పెద్ద పెద్ద స్టేజ్ల మీద చెప్పాలని దాచుకోరా? చెప్పండి కదా. ఓ తమ్ముడు ఉండేవాడు, రాజానికి తెలుసా తమ్ముడు. ఆ తమ్ముడు ఏమని నాకు ఒక మెసేజ్ పెట్టాడు అనమాట. చేదువాడ అబ్బాయిదే అన్న, ఇది ఎక్కడెక్కడో పెద్ద ఆడిటోరియంలో చెప్పాల్సిన రెవల్యూషన్స్ అన్నీ నువ్వు కుటుంబ ప్రార్థనలో చెప్పేస్తావన్న, నాకు అదే ఏంటో అనిపిస్తుంది అంటాడు. హల్లెలూయా. రైట్, దాచుకోవద్దు. ఎందుకు దాచుకోవద్దు అంటే మనము ఎవరి ప్రేరేపణతో ఇస్తున్నామో అదే దేవుడు వారి హృదయాలను ప్రేరేపించి కూడా మనకు ఇవ్వాల్సినవి ఇప్పిస్తాడు. ఆ నిరీక్షణతో ఇవ్వాలండి. ఎందుకంటే దున్నువాడు ఆశతో దున్నాలి, పంటలో పాలు పొందుదను నిరీక్షణ గలవాడై మనం పంటలో పని చేయాలి, పొలంలో పని చేయాలి. దేవుడి ఇటు కృప మన సేవకులందరికీ దయచేయను కాక. ఏమి నిరాశపడకూడదండి. మీ పిలుపుకు తగినటువంటి వేతనం ప్రభు మీ అకౌంట్లో వేసేస్తాడు. ఎందుకంటే పిలుపునిచ్చింది ఆయనే కాబట్టి. ఏ మనుషుని మూలంగా అయినా మనుషుల చేతనైనా కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తుడుగా నియమించబడిన పౌలను నేను గలతీలో ఉన్న సంఘాలకు శుభమని చెప్పి వ్రాయినదని గలతీ పత్రిక 1:1 చెప్పాడు. కాబట్టి
నిజంగా అనాయింటింగ్ ఉంటే ఆ అనాయింటింగ్ రిలేటెడ్ థింగ్స్ ఇచ్చేది ఆయనే. ఆ థింగ్స్ని దాచుకోకుండా చెప్పమనేది ఆయనే. చెప్పిన తర్వాత దాన్ని బట్టి ప్రవర్తిస్తున్నారో లేదో చెక్ చేసుకునేది ఆయనే. చెక్ చేసుకున్న దాన్ని బట్టి మేబీ వాళ్ళు ఆ సంగతులు కంటిన్యూ చేయాలో ఆపాలనేది చూసుకునేది ఆయనే. అంతే కదండి. మధ్యాహ్నం ఎంతమంది ఆసక్తి కూర్చున్నాం, కానీ ఈ వాక్యం మీరు వింటున్నారంటే మీ దగ్గర వినే చెవులు ఆయన ఉంచాడని అర్థం. దేవునికి స్తోత్రం. ఈ సంగతులు మీరు వింటున్నారంటే గ్రహించే మనసు మీకు ఇచ్చాడనే అర్థం దేవుడే. అందుకనే నేను ఏదోలాగా లైవ్లో అయినా వినేస్తానని మీరు ఎవరు అనుకోవద్దు. లైవ్లో కూడా నువ్వు వినాలన్నా నీకు వినే చెవులు ఆయన ఇవ్వాలి. కరెక్ట్గా ఇంపార్టెంట్ మొక్క, మీకు మంచి మొక్క ఏంటి చెప్పండి తినేదానిలో. ఆ మొక్క పడే టైంలో అమ్మా అని ఎవడి చేత పిలిపిస్తాడు. మసపగుడి దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుషుడు ఏం విత్తు నా పంటనే కొయ్యనంటే అర్థం ఏంటంటే ఈ మొక్క నిజంగా వాళ్ళకి పెట్టాలో లేదో ఎవరికి తెలుసు? పిలిచినా దేవుడు తెలుసు. ఎందుకంటే ఈ లైవ్లో చాలా మెసేజ్లు అంటున్నాడు. ఇప్పుడు కానీ ఎదురుగుండా వచ్చి, అయ్యగారు నీకు వందనాలయ్యా, నేను నీకంటే ఎదురుగా రావట్లేదు కానీ నేను లైవ్లో నీ వర్తమానాలని వింటున్నానని నీకు ఒకసారి కూడా థ్యాంక్స్ చెప్పలేదు, కాబట్టి ఇక నుంచి ఆ పడాల్సిన మొక్క పడకుండా నేను చూసుకుంటానని ఆయన అనగలడు అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని అందు అన్యాయం కలదని ఆయన చెప్పేదమ్మా, అట్లా అనరాదు, అట్లా అనరాదు. ఎందుకంటే మరి ఆయన పిలుచుకున్న, మీరే చెప్పండి, ఈ రోజుల్లో చాలామంది శాలరీస్ ఇస్తున్నారా? ఆఫీసులో ఇవ్వట్లేదు. కానీ దేవుడు తాను పిలుచుకున్న సేవకులు నమ్మకంగా పోషించాలి కదా. మరి వారు నమ్మకంగా పోషించాలంటే ఏం చేస్తాడు? ఇలాంటివన్నీ చేస్తాడు ఆయన. కూర్చోబెడతాడు, చెవులట్టుపోతాడు, కూర్చోబెడతాడు, కన్నులట్టుపోతాడు, కూర్చోబెడతాడు, మనసు అట్టుపోతాడు. ఎందుకు పట్టిపోయాడంటే దావీదు పట్టుకోమని రాశాడు అంటాడు. అన్యాయం కలదంటే పౌలు అంటాడు, అట్లా రాదు అంటాడు. దేవుని స్తోత్రం. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు వచ్చే దినం వరకు వినే చెవులు ఆయన మీకు ఇచ్చునుగాక, చూచే కనులు ఆయన ఇచ్చునుగాక, గ్రహించే మనసు ఆయన మీకు ఇచ్చునుగాక. ఇది మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే ఆత్మను బట్టి విత్తాలి. ఆత్మను బట్టి విత్తాలి. ఆత్మను బట్టి విత్తాలి అంటే అర్థం ఏంటంటే మనము ఆత్మలో దీనిని మనము గ్రహించాలి. వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ అనాయింటింగ్ ఇన్ అవర్ స్పిరిట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు రియాక్ట్. మనం ఆత్మలో దాన్ని గుర్తించి దాన్ని బట్టి మనము ప్రవర్తించాలి. ఈ ప్రవర్తనకు తగిన ఫలం నీకు ఆయన వచ్చేదాకా వినే చెవులు ఇస్తాడు. ఇప్పుడు మీకు ప్రూఫ్ చెప్తాను. నేను వాక్యం చెప్పాను ఇప్పుడు దాకా, దానికి ప్రూఫ్ చెప్తాను. ప్రూఫ్ ఏంటంటే ఈయనే కుమారుడు అని మొట్టమొదట ఆయనను పరిచయం చేసిన బాప్తిస్మిచ్చి యోహానే. బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనం ఆలోచిస్తే యోహాను ఏం చెప్పాడంటే, నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్ళలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు ఆత్మ ఎవని మీదకి దిగి వచ్చిన ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాకు చెప్పాడు, కాబట్టి నేను తెలుసుకొని చెప్తున్నాను, హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. ఈయన దేవుని కుమారుడు అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేల్ అందరికీ చెప్పినట్టే. ఎంతమంది చెప్పాడు? ఇశ్రాయేల్ అందరికీ చెప్పినట్టు. ఎందుకంటే ఇశ్రాయేలీలందరినీ కావాలని బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గరికి ముందు పోగేశాడు దేవుడు. యోహాన్ దగ్గరికి అందరూ పోగైపోతుంటుంటే కొందరు అనుకున్నారు యోహానే క్రీస్తు అనుకున్నారు. కాదు, యోహాను యేసుక్రీస్తు యొక్క కాలింగ్ చెప్పేవాడు. సో ఆయన కాలింగ్ చెప్పేటప్పుడు ఇశ్రాయేలీలందరూ చెవులు పెట్టి ఆ కాలింగ్ వినటం కొరకు ఆనాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి జనులందరినీ తరలించాడు. తరలించిన వారు అందరి మధ్యలో యోహాను ఏం చెప్పాడు? యేసుక్రీస్తు యొక్క కాలింగ్ చెప్పాడు. ఆ కాలింగ్ ఇశ్రాయేలీలు నమ్మారా? నమ్మలేదు. నమ్మారా? నమ్మలేదు. నమ్మనోళ్ళ దగ్గర నుంచి ఆయన ఏం చేశాడంటే వినలేని చెవులు, చూడలేని కనులు, నిద్రమత్తుగల మనసాలకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో వాళ్ళ దగ్గర ఇప్పుడు బైబిల్ ఉందా లేదా? యూట్యూబ్ ఉందా లేదా? మన మెసేజ్లు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని వినే అవకాశం వాళ్ళకి ఉందా లేదా? కానీ వినరాళ్ళు. చెవులు, వినలేని చెవులు ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ప్రవర్తించవలసిన వాని పట్ల వాళ్ళు ఆత్మను బట్టి ప్రవర్తించలేదు. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్. ఇదే ప్రూఫ్ అన్నమాట. ఈరోజు మనం కూడా అనుకుంటాం, ఏంటో ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నా పక్కన వాళ్ళు ఏమో తెగ చెప్పేస్తున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదండి అంటే ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నేను వర్తమానం వింటున్నాను, అయితే ఈ వర్తమానం ఏ అనాయింటింగ్కి చెందిందో అది గుర్తించే కృప దయచేయి. స్పీకర్స్ నేమ్ రాసినప్పుడు ఆ కాల్ నేమ్ రాయటానికి నాకు కృపనివ్వు అని అడుగుదాం. అలా కానీ మీకు దేవుడు కృపనిస్తే ఆయన వచ్చే దినం వరకు ఈ తైలము ఈ కొన మీద పడుతుంది. కాబట్టి వినే చెవి ప్రభు ఇస్తాడనమాట. వినే చెవి ఎన్ని రూపాయలు?
రాజమండ్రిలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయన్నా? దానవైపు పెట్టిపోతే అన్నీ అయ్యాయి. ఒక్క చోటకి వెళ్ళి కొంచెం వినే చెవులు ఆపరేషన్ కావాలని అడగండి, చేయగలరా? చేయలేరు ప్రియులారా. ఆయనను గూర్చి వినే చెవి ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆయనను గూర్చి వినే చెవి ఆయన మాత్రమే బంధించగలడు. ఆయన బంధించగా మూయగలవాడు, తెరువుగలవాడు ఎవడు లేడు. ఆయన తెరువుగా మూయగలవాడు ఎవడు లేడు. డేవిడ్ స్కీని దగ్గర ఉంటుంది కానీ తాళపు చెవిని దగ్గర ఉండొచ్చు, కానీ వినే చెవిని దగ్గర ఉండదు. కాబట్టి మన మధ్యలో తాళపు చెవి ఉంది. ఏం కావాలి? వినే చెవి కావాలి. వినే చెవులు ప్రభు మాత్రమే ఇవ్వగలడు అనమాట. ఒక మంచి ప్రేరేపణ లోపల నుంచి మనకు కలుగును గాక. ఆ ప్రేరేపణ ఏంటంటే ఆత్మను బట్టి విత్తుట. నేను ఆత్మలో గుర్తించాను అండి. రే చింటూ లేకడలే, ఇంకెవరున్నారు పిల్లలు అక్కడ? ఇటొచ్చే వీళ్ళందరూ ఎవరు? నీ తోటివారే. నిన్నెవరు హెచ్చించారు అక్కడ? ఏ తైలంతో అభిషేకించారు? ఈ తోటివారులు ఉండు. దా రైట్. ప్రభుకి స్తోత్రం. ఎంతమందికి వాక్యం అర్థమైంది? కుడి చేతండి. అర్థమైందా? ఓ చిన్న ప్రార్థన చేయండి. నీ వచ్చే వరకు ఆత్మను బట్టి విత్తే కృప నాకు దయచే. ఆత్మను బట్టి విత్తే కృప నాకు దయచే ప్రభువా. అలా చేస్తే ప్రభు ఏమి నమ్మకమైన వాగ్దానం ఇచ్చాడు. చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనం 8. ఎలాగనగా శరీర ఇచ్చను బట్టి విత్తువాడు శరీరమును బట్టి పంటకు వస్తాడు. నెక్స్ట్, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటకు వస్తాడు. అంటే ప్రభు ఏ సంగతులు ఇస్తాడు మనకి? జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుట అనే కృపనిస్తాడు అనమాట. నేనేం ప్రార్థన చేస్తున్నానంటే మీకు ఎక్కువ సంగతులు ఇవ్వాలి, మీకు ఎక్కువ ఆయన ఇస్తూనే ఉండాలి. ఆయన ఇస్తాడు, ఎందుకంటే మీరు ఆత్మను బట్టి విత్తుతున్నారు కాబట్టి. ఆత్మను బట్టి విత్తటం అంటే ఏంటి? ఆ పదార్థాన్ని బట్టి కాలింగ్ను గుర్తించాలి. ఆ కాలింగ్ని హృదయంలో సన్మానించాలి. అర్థమైందండి? అప్పుడు మీకు అసలు వాక్యాలు గుర్తుండిపోతాయి. ఒక వచనానికి ఇచ్చిన వివరణ ఏంటి, ఆ వ్యాఖ్యానాన్ని మీకు గుర్తుంటుంది. అప్పుడు మీకు అర్థమైంది, ఇదివరకు నేను గుర్తుపెట్టుకోవాలనుకున్న దానికి ఇప్పుడు ఆయనే దానిని నాలో భద్రము చేస్తున్నాడు అని నీకు అర్థమైపోయింది. అలా భద్రంగా ఉంటే ఏం చేయొచ్చు? సంచిలో బోల్డని పప్పులు వేసుకొని బస్సు ఎక్కిన వాళ్ళు ఏం చేస్తారండి? చక్కగా ఒక్కో ఐటెం తెస్తారు, తింటూ ఉంటారు. పక్కనోడు ఏమనుకుంటాడు, ఇంత ప్రిపరేషన్తో వచ్చాడు రీడు అనుకుంటారు కదండి. వేరుశనక్కాయలు తీస్తాడు, తొక్కలు వదులుతాడు, మన పక్కన వేస్తాడు, మనకి ఎత్తున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏమవడం కదా. అలాగ అసలు సంగతులన్నీ మీలోనే దేవుడు దాచాడు అనుకోండి. బస్సు ఎక్కిన కాడి నుంచి ఒక్కొక్క సంగతి తీయచ్చు, మెడిటేట్ చేయొచ్చు. బండి మీద వెళ్తున్నాడు కూడా ఒక్కొక్క సంగతి తీయొచ్చు, దాన్ని మెడిటేట్ చేయొచ్చు. అసలు ఎలాగూ సంగతులను రాత్రింబగళ్ళు ధ్యానించే అవకాశం ఉందన్నాడు. అంటే ఎన్ని సంగతులు ఆయనే దాస్తాడు. ఆయన దాస్తే అన్నీ లోపల పడి ఉంటాయి, ఆయన చెరిపితే అన్నీ వెళ్ళిపోతాయి. చెరపగలడా లేదా? ఎందుకు చెరుపుతాడు? ఆత్మను బట్టి మనం ఎత్తట్లేదు కదండి. సంగతులు దొరికేదాకా దొరికితే చాలు, ఈ ఆదివారం ఇది చెప్పేద్దాం ఇంకో చోట అనుకునే వాళ్ళు ఉండరా? అవి దొరికిన తర్వాత డిఫరెంట్ కాల్తో పిలుస్తారు. అలా మనం పిలవకుందుము గాక. ఎందుకంటే మనమందరం కూడా ఆయన మాటను మనం నమ్ముతున్నాం. దేవుడే పిలిచాడు, దేవుడే ఆ పిలుపుకు తగినటువంటి సంగతులు ఇచ్చాడు. ఆ సంగతులను దాచుకోకుండా చెప్పమన్నాడు. ఆ తర్వాత చెప్పమన్న తర్వాత ఆత్మను బట్టి విత్తమన్నాడు. విత్తితే వినే చెవులు, చూచే కళ్ళు, మనసును నేనే ఉంచుతానన్నాడు. లేకపోతే వాటిని రీప్లేస్ చేస్తానన్నాడు. అంటే ప్రభు రీప్లేసింగ్ ఆపరేషన్ బాగా చేయగలడు. వినే చెవుల దగ్గర వినలేని చెవులు పెడతాడు, చూచే కన్నుల దగ్గర చూడలేని కన్నులు పెడతాడు, ప్రత్యక్షత గల మనసు దగ్గర నిద్రమత్తు గల మనసు పెట్టేస్తాడనమాట. ఏంటి ఈ మధ్యలో తెగ వచ్చేస్తుంది అంటే వచ్చేస్తుంది అంతే. అది మీకు రాకుండును గాక. ఏంటో బ్రదర్ అసలు అలా ఆలోచిస్తున్నాను, వెనకాలది మర్చిపోతున్నాను, అది తెచ్చుకుంటున్నాను, ముందుది మర్చిపోతున్నాను. అది మీకు కలగకుండును గాక. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అసలే మీకు ఒకటి చెప్తాను, రాత్రి పగళ్ళు మొదటి కీర్తనలు చెప్పినట్టు ధ్యానించడం అంటే ఎన్ని సంగతులు ఇస్తాడండి. అందుకనే రహస్యంగా, ఓపెన్గా వద్దు, రహస్యంగా
మనలో చాలామంది ప్రభు సన్నిధిలో విత్తే అనుభవం కలిగి ఉన్నాం కదా, చాలా సీక్రెట్గా, పైకి కూడా ఎవరికి తెలియదు. మనం ఆత్మను బట్టి విత్తుతున్నాం, ఏం విత్తుతున్నామో అది మన లోపల తెలుసు. అది చాలు. ఎందుకు చాలు అంటే ఇది ఎలాగో బయటికి తెలిసిపోతుంది. మీరు ఇది సీక్రెట్గా చేసినా బయటికి ఎలా తెలిసిపోతుంది అంటే ఆ వినే చెవులు ఆయన ఇవ్వటం ద్వారా, వినే చెవులు ఆయన ఉంచడం ద్వారా, నిద్రమత్తు గల మనసు ఆయన లేకుండా చేయడం ద్వారా, అది మీరు సీక్రెట్గా చేసినా ఆయన ఓపెన్గా చెప్తాడు. ఏమనంటే ఇతడు వాక్యోపదేశం పొందిన తరువాత ఆత్మను బట్టి విత్తాడు కానీ తనలో రేగుతున్న శరీరెచ్చను బట్టి విత్తలేదు కదండి. దేవునికి స్తోత్రం కదా. ఎన్నిసార్లు మనం తెస్తాం, మళ్ళీ పట్టుకుపోతాం, నెక్స్ట్ టైం అనుకుంటాం కదా. అది ఇచ్చన్నమాట. తెస్తాం, తర్వాత ఏమనుకుంటాం, నెక్స్ట్ టైంలే అని పట్టుకుపోతాం. అది ఇచ్చన్నమాట. ఆ ఇచ్చని ఈరోజు నశింపజేద్దాం. మనం నశింపజేసి తెచ్చాం, దాన్ని ఇస్తున్నామంటే దానిని విత్తుతున్నామంటే ఆ పంట మనం కోస్తాం కదండి. అసలే కోస్తాము అనే దగ్గర మీకు ఒక చిన్న మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన పత్రికలు ఏం చెప్పాడు చూద్దాం. 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37వ వచనం. రైట్. గింజకే శరీరానికి తేడా ఉందా? గింజకే శరీరానికి తేడా ఉంటుందా? ఉండదా? ఇప్పుడు మీరు ఒక విత్తనం వేశారండి, ఆ విత్తనం ఫలించిన తర్వాత విత్తనంలాగా వస్తుందా పైకి? ఎంత పెద్ద విత్తనంలాగా? అది నేను అడుగుతున్నాను. మరి ఎందుకో మీరు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మనం విత్తినట్టే వస్తుందా? రాదు. అంటే దానికి ఒక బాడీనైనా ఇస్తాడు కదా. సరే, దాన్ని ఇలా చెప్తాను, వినండి జాగ్రత్తగా. అసలు ఇక్కడ రాసింది కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. ఇట్ ఈజ్ అబౌట్ రెజరక్షన్. యేసు ప్రభు వచ్చినప్పుడు మనమందరం లేస్తాం. లేచినప్పుడు మనమందరం ఏ మహిమతో లేస్తాం, ఏ అక్షయతో లేస్తాం, ఏ బలంతో లేస్తాం, ఏ ఘనతతో లేస్తాం. మనం అసలే ఎలా లేస్తాం, అసలు ఎలా లేవటం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆయన ఎలా లేపుతున్నాడు అనే దాన్ని బట్టి. అంతేనా? రైట్. ఇంకా చెప్పనా, ఆయన ఎలా లేపుతున్నాడు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆయన మనలను మృతుల్లో నుండి ఎలా పిలుస్తున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం విత్తిన తర్వాత ప్రభు ఎంత న్యాయవంతుడు అంటే ఆ తర్వాత ఇచ్చే వర్తమానాల్లో మన కాలింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆయన మనకి మెసేజ్లు కాదు ఇచ్చేది, ఆ మెసేజ్లో ఆయన మనకు కాల్స్ ఇస్తాడు. దాన్ని ఏమన్నాడు? నువ్వు విత్తిన దానికి ఆయన ఇచ్చే శరీరం అన్నాడు. అంతే కదండి. ఇప్పుడు సడన్గా వాసన్న వైపు చూసి కోరేష్ అని ప్రభు పిలిచాడు అనుకో, దాని అర్థం ఏంటి? మందిరం కట్టమనే. అంతే. కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అంటే కోరేషుని ఏమన్నాడు? మందిరం కట్టమన్నాడు. ఇప్పుడు వాసు గారిని ఎన్ని రోజుల నుంచి అందరూ మందిరం కట్టమంటున్నారు చెప్పండి? మీలో ఎంతమంది కట్టమంటున్నారు? కూర్చో చేస్తండి ఒకసారి. ఎవరే కెమెరా చూపించు. ఆయన ఎత్తేసాడు. చాలామంది కట్టమంటున్నారు కదండి. అలా కాదు. ఇప్పుడు మీరు మందిరం కట్టమని అనొద్దు. దేవుడు ఆయనను కోరేషు అని పిలిచే పిలుపు ఆయనకి వినపడేటి ప్రార్థన చేయండి. అర్థమైంది? అంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పనికి తగినటువంటి పిలుపుని ఆయన ఇవ్వాలి. అయితే మనం ప్రసంగాలు వినటంలో బిజీ అయిపోయాం, కానీ ప్రతి ప్రసంగం మనకు పిలుపుగా వినపడాలి. అలాగైతే ఆత్మను బట్టి విత్తేవారికి ఆయన ఇచ్చే ప్రసంగం పేరేంటి? పిలుపు. దేవునికి స్తోత్రం. వర్తమానం అంతా మనం రాసుకుంటున్నాం, ప్రసంగం అంతా మనం మళ్ళీసారి చూసుకుంటున్నాం. కానీ అలా కాకుండా ఆ ప్రసంగం అయిపోయేలో ఆ ప్రసంగంలో మీకు కొన్ని కాల్స్ వినపడితే కాల్స్ రాసుకోవచ్చుగా పక్కన. కాల్ నెంబర్ 1 కోరేష్ అని పిలిచాడు. కాల్ నెంబర్ 2 యోనా అని పిలిచాడు. కాల్ నెంబర్ 3 పేతురు అని పిలిచాడు. ఓకే, కోరేష్ అని పిలిచాడా? మందిరం కట్టమంటున్నాడు. యోనా అని పిలిచాడా? నిన్వే పొమ్మంటున్నాడు. పేతురు అని పిలిచాడా? నీ మనసు తిరిగి నాకు సహోదరులను స్థిరపరచమంటున్నాడు. అంటే వాట్ ఎవర్ ద కాల్, ఆయన ఇచ్చిన ఆ పనిని చేయమంటున్నాడు. కాల్ ఇచ్చాడంటే ఆ పని ఖచ్చితంగా మన ద్వారా జరిగిస్తాడు. పని జరిగించినంత మాత్రం చేత కాలింగ్ ఇవ్వడం. నేను ఇది మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీరు బస్సు బాగా డ్రైవ్ చేయగలరేమో, కానీ ఆర్టీసీ డ్రైవర్ కాలేరు. ఆర్టీసీ డ్రైవర్ అవ్వాలంటే ఏం చేయాలి?
ఆర్టీసీ డ్రైవర్ అనే కాలింగ్ మీకు ఉంటేనే జాబ్ ఉంటుంది. స్థితి ఉంటేనే దానికి అప్పగించిన పరిచర్య ఉంటుంది. అలాగే దేవుడు కాల్ ఇస్తే ఖచ్చితంగా జాబ్ ఇస్తాడు. కోరేష్ అని ఒక్కరిదైనా ప్రభు ఈ మధ్యాహ్నం పిలిస్తే వారి ద్వారా ఖచ్చితంగా ఉదయం చెప్పిన మందిరం ఆయన కడతాడు. యోనా అని పిలిపిస్తే ఆయన ఖచ్చితంగా నిన్నువే పంపుతాడు. పేతురు అని పిలిపిస్తే ఖచ్చితంగా నీ మనసు తిప్పుతాడు. తిరిగినాక నిన్ను సహోదరులను నువ్వే ఒక అస్థిరుడవి, కానీ నీ మనసును ఆయన త్రిప్పి సహోదరులను స్థిరపరిచేటట్టు నేను చేస్తాడు. అంటే ఇదంతా ఎందులో ఉంది? ప్రాసెస్లో లేదు, పిలుపులో ఉంది. పిలుపులో ప్రాసెస్ ఉంది. పిలుపు లాంటి వర్తమానాలు వినాలంటే ఏం కావాలి తమ్ముడు? ఆత్మను బట్టి విత్తే నడిపింపు ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియులారా, అసలు దేవుడు ఏ శరీరం ఇస్తాడో కూడా మనకు తెలియదండి. మనం విత్తేది ఒట్టిగింజే, దానికి ఏ శరీరమైనా ఇవ్వచ్చు. అంటే నీకు వినే వర్తమానంలో ఎంత గ్రేట్ కాలింగ్ అయినా ఇవ్వచ్చు. ఎంత గ్రేట్ కాల్ ఇస్తే అంత గ్రేట్ మిషన్ ఇస్తాడు. కాబట్టి మనం ఇక్కడ ప్రసంగాలు విని వెళ్ళిపోవడానికి రావద్దు. ఏం జయంత్? ప్రసంగము విని వెళ్ళిపోవడానికి రావద్దు. నాకు వినే ప్రసంగము కాల్లో వినపడును ప్రభువా అని అడుగుదాం. ప్రభు కాల్ని ఇస్తాడు. ఆ కాల్ ద్వారా ఆ కాల్లో ఉండే పనిని నీ ద్వారా జరిగిస్తాడు. ఫైనల్లీ ఇక చివరి మాట, కాల్ ఇచ్చి చాలా కాలమైంది కానీ పరిచర్య అప్పగించలేదు కాబట్టి ఇక పరిచర్య జరగదు అంటే అనుకుందా? ఖచ్చితంగా లేదు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఈ వచనం, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. ఇది ఇప్పటికీ జరిగిందా? ఇది ఇప్పటికీ జరగలే. ఇశ్రాయేల్లో మందిరం ఇంకా కట్టబడలేదు. దావీదు సింహాసనం ఇంకా ఇశ్రాయేల్ దేశంలో స్థిరముగా మనం చూడలేదు. జరిగిద్దా జరగదా? జరిగిద్దా అని ఫస్ట్ వివరణ ఎవరికి ఇచ్చాడు? ఆయన రాజుగా ఎవరు కనపడుతున్నాడు? మనకి ఇప్పుడు కనపడుతున్నాడు కదండి. ఇప్పుడు మనకు కనపడుతున్నాడు, మందిరముగా మనకు కనపడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అంటే ఒక కాలు ఆయన ఇచ్చాడంటే ఆ కాలు ఎన్ని రోజులైనా కూడా ఆయన ఖచ్చితంగా ఆ కాలుకి తగినటువంటి పని ద్వారా జరిగిస్తాడు. కాబట్టి ప్రభువుని అడుగుదాము, ప్రభువా నాకు ఆ కాలు దయచేయమని అడుగుదాం. ఓకేనా? రైట్. ఆ వచనం చదువు. యెహెజ్కేలు గ్రంథం ఆఖరి మాట 37వ అధ్యాయంలో నుంచి ఆ మాట మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వచనం 9 చదువు. ఏమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడవమన్నాడు. దేంతో కదండి? మొదటి వచనం మనం చూస్తున్నాము, మరి ఎండిన ఎముకల లోయ కదండి. 3వ వచనం, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అన్నాడు కదా. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా కదండి. ఎండిపోయిన ఎముకలు ఏంటి చెప్పండి? ఇశ్రాయేలు యొక్క పిలుపు. ఎండిపోయిన ఎముకలేంటి? ఇశ్రాయేలు యొక్క పిలుపు ఏమైంది? ఎండిపోయిన ఎముక అయిపోయింది. కానీ ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతికినప్పుడు ఏం జరిగింది? 10వ వచనం లాస్ట్ లైన్ చదవండి. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ. ఇప్పుడు చెప్పండి, మహాసైన్యం అని ఎవరికి పేరు? ఇశ్రాయేలుకి పేరు. ఎందుకంటే అది వారికి ఐగుప్తులోంచి పిలిచినప్పుడు ఇచ్చిన పిలుపు. అంటే ఆ పిలుపు ఏమైంది? ఎండిపోయింది. ఎండిపోయినా కూడా ఆ పిలుపుని ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు. అలాగే అందుకని మీకు అందరికీ ఏం చెప్తున్నానంటే, ఒకవేళ ప్రభు నిన్ను ఏదో కూడికలో పిలిచే ఉంటాడు, లేదా ఇప్పుడైనా పిలుస్తున్నాడు. ఏదో ఒక పిలుపు, ఏదో ఒక పని కొరకైనా ప్రేరేపణ, ప్రతిష్ట, అభిషేకం నీకు ఇస్తున్నాడు. దాన్ని నువ్వు కలిగి ఉంటే చాలు, అది నెరవేరవలసిన టైంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. కానీ వదలడు. మీరు ప్రసంగము పని పెట్టుకోకండి, పిలుపు పని పెట్టుకోండి.
ప్రసంగం పని పెట్టుకుంటే ఆ ప్రసంగం ఎవరు నెరవేర్చుకోవాల్సి వస్తుంది? మనం. ఆ ప్రసంగం పిలుపుగా వినబడితే ఏమని పిలిచాడు? నేను నిన్ను సైన్యమని పిలిచాను. నా పేరేంటి? సైన్యములకు అధిపతి యెహోవా. నిన్ను సైన్యమని పిలిచాను. ఇంకా చెప్తున్నాను, నీకు ఇచ్చిన పిలుపులోనే నా పిలుపు కూడా ఉంది. నీకు ఇచ్చిన పిలుపు నెరవేర్చకపోతే నా పిలుపు కూడా పోద్ది. కాబట్టి నీకు ఇచ్చిన పిలుపుని నేను నెరవేరుస్తాను. నీకు నేను ఏ పని ఇవ్వాలనుకున్న నా పని నీకు ఇస్తాను. ఆ పనిని నీ ద్వారా జరిగిస్తానని ప్రభు చెప్పాడు. అందుకని ప్రియులారా, నేను చెప్పిన మెసేజ్ని వరుసగా ఒక సమ్మరీ చెప్తాను. ఫస్ట్ది, ఆనాడు ఆయన పిలుపు కేవలము పేతురు మాత్రమే విన్నాడు. వచ్చినాక అందరికీ చెప్పాడు. ఏమనంటే, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచాము. ఆ శబ్దం ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఆయన పొందిన మహిమను ఘనతను మేము చూసాము. ఆయన తన్ను తానే మహింపరచుకోలేదు, తన ఘనతను తానే వహించుకో. మీకు చెప్తున్నాము, ఒకవేళ నేను చెప్తున్నాను నువ్వు ఆయన అభిమానువు కాబట్టి ఆయన నువ్వు కుమారుడైన టైటిల్తో పిలుస్తున్నాను మీరు అనుకుంటారేమో. ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకుంది. ఈ వాక్యాన్ని బట్టి అయినా నువ్వు ఆ పిలుపును గుర్తించవచ్చు. ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలా? ఆ తెల్లవారి వేకు చొక్క ఉదయించే వరకు చీకటి గల చోటు వెలిగించు దీపంగా ఆ వాక్యాన్ని నువ్వు కాపాడుకోవచ్చు. అంటే ఈ వాక్యము దేనికి ఇవ్వబడుతుంది? ఏ అభిషేకానికి అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు మేము చేయాల్సిన ఫైనల్ పాయింట్ ఏంటంటే, అభిషేకం గుర్తించాక అభిషేకాన్ని ఎంచి విత్తు. అభిషేకము అని ఎంచి విత్తాలి. దేవుడు మనకు అట్టి కృప అనుగ్రహించును గాక. ఎందుకంటే అబ్రహాం ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదెకుకి ఇచ్చాడు కదండి. ఆ టైంలో లేవి ఎక్కడున్నాడు? అలాగైతే చెప్పండి, లో అనాయింటింగ్ ఉన్న వాళ్ళందరూ గ్రేట్ అనాయింటింగ్ ఇచ్చారు లేదా? కాబట్టి చిన్న పిలుపు కలిగిన వాళ్ళందరూ పెద్ద పిలుపుకు ఇచ్చినట్లుగానే ఆత్మను బట్టి మనము విత్తాలన్నమాట. సో దేవుని ఆత్మ మనకు అలా కృప చూపును గాక. ఇలా మీరు విత్తుతున్నంతకాలం మీలో నుంచి ఆ పదార్థం ఎవ్వడు దొంగిలించలేడు. పదార్థం దొంగిలించబడకుండా కాపాడుకుంటే మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు ఐటెం తీసుకొని తినొచ్చు. ఎవరైనా ఆపుతారన్నా? చక్కగా మనం బస్సులో కూర్చొని నవ్వులుతున్నాం అనుకోండి, ఏం తిన్నావు అని కండక్టర్ అడుగుతాడా? లేదు సార్, మాకు మంచి టేస్టీ ముక్క పడిందండి, ఆ ముక్క ఏదో ఇప్పుడే నేను ఏం చేస్తున్నాను చక్కగా తింటున్నానండి అని చెప్పుకోవచ్చు కదండి. మీరందరూ కూడా అంతే. మీరు వాస్తవంగా ఏంటంటే వాక్యం కిరాణా పట్టి రాసినట్టు రాసేస్తున్నారు. అలా రాసేస్తే ఏమైద్ది కదండి? కిరాణా పట్టి ఎలా ఉంటుంది? కిరాణా పట్టి కూడా మీకు సన్న కాగితం మీద రాస్తారు. అలాంటి నోట్స్ ఒకటి కొనుక్కోండి. బయట మరి బ్రదర్ దగ్గర ఉందా లేదు నాకు తెలియదు. పుస్తకశాలలో అందరికీ బైబిల్స్ ఉన్నాయి. మీరు మంచి బైబిల్ కొనుక్కోండి. ఎవరిదైనా చిరిగిపోతే మంచి బైబిల్స్ కొనుక్కోండి. బైబిల్ బాగా చదవండి. మీరు వాక్యం చదివినప్పుడల్లా ఏ అనాయింటింగ్ సెర్మన్స్ మీరు వింటున్నారో ఆ అనాయింటింగ్ని హృదయంలో గనపరుచుకోండి. ఖచ్చితంగా దేవుడు మీకు వాక్యంలోని పదార్థాలన్నీ మీ ప్లేట్లో వేస్తాడనమాట. ఆ పదార్థాలు మనకుంటే మనం ఎక్కడైనా వాటిని తినవచ్చు అనమాట. కాబట్టి నేను తెచ్చుకున్నాను, నేను తింటున్నానని మీరు చక్కగా అప్పుడు జాకబ్ గారు లాంటి వాళ్ళు మీరు తీసే ప్రతి ఐటెం వైపు ఏం చేస్తారు? చూస్తారు. అప్పుడు మీరు చూసి ఆయన వైపు ఏం చేయొచ్చు చెప్పచ్చు? యాకోబు అంటే అర్థం ఏంటి? మోసపోకుడి దేవుడు విక్రయింపాడు. మా మేనలుడే కదా వాక్యాలను ఫ్రీగా వస్తున్నాయని రాసేసుకొని మరొక చోట చెప్పేస్తున్నావు. కానీ నువ్వు కనీసం ఆ అనాయింటింగ్ నీవు గుర్తించావా? ఆ అభిషేకాన్ని నువ్వు గుర్తించావా? ఆ ప్రతిష్టను నీవు గుర్తించావా? ఆత్మను బట్టి నువ్వు ఎప్పుడైనా విత్తావా కదండి? అదన్నమాట. కాబట్టి సరదాగా చెప్తున్నానులే. మనకు అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. తల వంచినట్లయితే మనమందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి, ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ప్రతి వాక్యము నాకు పిలుపుగా వినబడును గాక. ఒక మాట మీకు చెప్తున్నాను, మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడి వస్తుంది. అంటే చచ్చిపోయిన వాళ్ళు సైతం ఆయన అభిషేకాన్ని గుర్తించే రోజులు వస్తున్నాయి. మరి ఈ లోపు బ్రతుకున్న మనం గుర్తించొద్దా? మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడియ వచ్చి ఈ దినాల్లో మనం ఆ ప్రతిష్టను గుర్తించొద్దా? అభిషేకాన్ని గుర్తించొద్దా? పిలుపుని గుర్తించొద్దా? మృతులు గుర్తించే లోపే మనం గుర్తించుదుముగాక. లేదా బ్రతికిన మనం మృతుల్లాగా ఉంటాం. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ ప్రతి వాక్యము నాకు పిలుపుగా వినబడునుగాక. అలా వినబడుటకు నేను ఆత్మను బట్టి విత్తుదునుగాక. ఈ పదార్థము ఏ అభిషేకానికి నువ్వు అప్పగిస్తావో ఎంచుకొని నాయన అభిషేకానికి తగినటువంటి నాయన సిద్ధపాటు నాలో కలిగించమని ప్రార్థన చేద్దాం.
ప్రభునందు ప్రియులారా, మనకు వాక్యం ఇస్తున్నాడు. ఇది స్థిరమైన వాక్యము. ఈ వాక్యము, ఈ పదార్థము దేనికి అప్పగించబడుతుందో ఎంచుకుందాం. అలాగ మనము ఆత్మను బట్టి ప్రవర్తిద్దాం. దేవుడు నమ్మదగినవాడు. మనకు ఆయన ఇచ్చే ప్రతి వాక్యము తన చిత్త ప్రకారమైన శరీరంగా ఇస్తాడు. ఒకవేళ ప్రభు నిన్ను యోనా అని పిలుస్తున్నాడా, నినివేకి వెళ్ళేదాకా ఆయనే చూసుకుంటాడు. ఒకవేళ ప్రభు నిన్ను కోరేష్ అని పిలుస్తున్నాడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ ద్వారా జరగాల్సిన పని జరిగించుకుంటాడు. ఒకవేళ ప్రభు నిన్ను యాకోబు నా సేవకుడు అని పిలుస్తున్నాడా, ప్రభు నిన్ను ప్రేమించిన వాడుగా నీకు నేను కనపరుచుకుంటాడు. అలాంటి స్పష్టమైన వాక్యం మనకు విత్తబడును గాక, వినబడును గాక. వినే చెవులు, చూచే కనులు, ప్రత్యక్షత గల మన యేసు ప్రభు దిన వరకు కాపాడబడును గాక. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయం మధ్యాహ్నం ప్రేమించి మాకు అప్పగించిన ఈ పదార్థం, ఇది దేనికి నియమించబడిందో తెలుసుకొని దానిని మా హృదయంలో మోసే కృప దయచేయండి. ఆయా స్థలాల నుంచి మా ప్రియులు వచ్చారు, తిరిగి మరలా వెళ్తుంటుండగా అందరి ప్రయాణాలు సహాయం చేయండి. ఈ రాత్రి మంగళగిరిలో, రేపు సికింద్రాబాద్లో జరిగే కూడికల్లో కూడా మీరు సిద్ధం చేసిన వాక్యం మాకు అందించమని యేసుక్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికి వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ప్రభువుకు స్తోత్రము. చక్కటి వర్తమానము వినిపించిన దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుని సేవకులు చెప్పినట్లుగా అభిషేకమును మనం గుర్తించాలి. అభిషేకము ఏం బోధిస్తుందో, ఏ కాలింగో మనం అది గుర్తించాలని ప్రభు మనతో మాట్లాడుతుండగా, ఒకవేళ ఆ అనుభవం మనకు లేదైతే, ఇప్పుడు దేవుని సేవకులు మన చేత ప్రార్థన చేయించినట్లుగా మనము అది ప్రార్థన చేస్తే దేవుడు మనకి దయచేస్తాడు. కనుక మనం అటు రీతిలో ఆ అభిషేకాన్ని గుర్తించి దాన్ని మనం గుర్తెరిగి, అభిషేకం కనుక దేవుడే మనకి బయలుపరిస్తే, ఆ అభిషేకము, ఆ కాలింగ్ ఏంటో ప్రభువే మనకు తెలియజేస్తే, పిలిచినవాడు దేవుడు కనుక ఆ శక్తి ప్రభువుదే ఉంటుంది. కాబట్టి ప్రభువే అది జరిగించుకుంటాడు. కనుక మన శక్తి దాంట్లో ఎంత మాత్రం ఉండదు. కనుక అది మనం గ్రహించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇటు శ్రేష్టమైన వర్తమానములు మనకు అందించిన దేవుని సేవకులకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ, ఈ వర్తమానము ఆత్మానుసారంగా విత్తితే ఏమి ఫలం ఉంటుందో అనేది ఈ కార్యనిర్వాహకులు ఇక్కడ రాజమండ్రిలో ఉన్న మన ప్రియులు, ఫిలదెల్ఫియా క్రిస్ కేర్ సెంటర్లో ఉన్న మన ప్రియులు పెద్దలు హచ్చ హనోకన్ గారిని, శ్రీనారాయణ గారి ఫ్యామిలీని కానీ చూస్తే మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి వారు విత్తుతున్నారు. వారు అక్షయమైన నిత్య జీవన పంట వారు కోస్తారనేది మనకి ప్రభు బయలుపరుస్తున్నాడు. ఇది మీరు గమనించండి. ఇంకా అట్లా అనేక మంది మన మధ్యలో ఉన్నారు. వారు చేస్తున్న రహస్యమైన విత్తే, ఆత్మను బట్టి విత్తే వారు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి అది మనం గుర్తించాలి. అవి మనకి గుర్తించాలి, మనం అది తెలుసుకోవాలంటే ప్రభువుని మనం అడిగి ప్రార్థించినట్లయితే మనకు అది బయలుపరచబడుతుంది. ప్రభువే మనకు అది బయలుపరచవాలి. దేవుని సేవకులు చెప్పినట్లుగా ప్రభు వినలేని చెవుల్ని ఇస్తే మనం ఎంత విందాం అనుకున్నా అది మనకు అవ్వదు. ప్రభువు వినే చెవులు ఇస్తే దాన్ని ఎవరు ఆపినా కానీ అది మనకి గ్రహింపు అనేది వస్తుంది. కనుక ప్రభువుని ఆ విధంగా అడుగుదాం. ఈ సమయంలో పెద్దలు హనోకన్ గారు కార్యనిర్వాహకులు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాల్సిందిగా లోపల మనం చేస్తున్నాం. ప్రభునామలో చేరి వచ్చిన అందరికీ వందనాలండి. ఇది నేను ఒక్కడనే చేసింది అయితే కాదు, దీని వెనక, ఎందుకంటే రాత్రి కూడా ఒక మాట విన్నాను, మీకు రాజమండ్రిలో కూడుకుంది, మీరు వచ్చి చిక్కాల్లో కూడికి నడిపిస్తున్నారు అని అన్నారు. దీనికి అంతటికీ కారణం నా వెనకాల ఉండి ఒక టీం ఉన్నారు, వాళ్ళు ప్రభు ఇచ్చిన టీము.
మరి కొద్దిమంది అయినా మరి వాళ్ళు ఒక సైనికుల్లాగా పనిచేసే వాళ్ళే. మరి వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే శ్రీని గారు మరి ఆహ్వానాన్ని కూడా నేను, ఎందుకంటే సేవకులతో ఈ ప్రయాణాలు ఉండడం వల్ల నేను ఎవరికి ఏం కాలింగ్ ఏం ఎవరికి చేయలేదు, మొత్తం అంతా ఆయనే చేస్తున్నారు. కాబట్టి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా శ్రీని గారు చెప్తేనే బాగుంటుంది. ఎందుకు ఒకసారి మీ అందరికి కూడా ఒకసారి ఉత్సాహం కలుగుతాయి. కాబట్టి శ్రీని గారిని, అలాగే వినోద్ గారిని, అలాగే ఉపేంద్ర వారి ముగ్గురిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి మీ అందరికీ మరి చక్కని వంట రండి శ్రీని గారు, రావాలి మీరు, రండి మీ ముగ్గురు రండి. శ్రీని గారు మాట్లాడతారు, వాళ్ళ ముగ్గురు. మరి మన అందరికీ చక్కని వంట సిద్ధపరిచిన మరి మా ఇక్కడ రాజమండ్రి క్యారీస్ కేర్ సెంటర్ మరి నూతనంగా మరి రక్షించబడినటువంటి పద్మ గారు వారే సిద్ధపరుస్తున్నారు. మనకి మరి గత కోడికల్లో కూడా వారే సిద్ధపరిచారు, ఈసారి కూడా మరి మనకి వారే సిద్ధపరిచారు. వారి కుటుంబ రక్షణ కొరకు మరి రాజమండ్రి సంఘం ద్వారా ఎల్లమిల్లో పరిచర్య ప్రారంభించబడాలి. నేను చేసే ప్రార్థన అదే. కాబట్టి ప్రార్థన చేయండి. శ్రీని గారు మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా వందనాలండి. ముందుగా సేవకులకు వందనాలండి. మరి ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే, మరి దేవుడు చాలా రాజమండ్రి సంఘాన్ని, రాజమండ్రి మహాపట్నాన్ని చాలా ఇదిగా ప్రేమించి మరి దేవుడి సేవకుల్ని ఇక్కడ ఎన్ని సంఘాలు ఉన్నా కానీ ఈ వర్తమానం మట్టికి అనేక మందికి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా రాజమండ్రిలో మన అనేక మంది ఈ వలలో పడిపోతున్నారు. దాన్ని బట్టి కూడా సూత్రాలు చెల్లిస్తున్నాం. అందరూ కూడా మరి ఇప్పుడైతే కింద పెట్టాం, మళ్ళీ సరే మంజరం సరిపోవట్లేదు, పైన పెట్టాలని ఆశపడుతున్నాం. మేడగారి పరిచర్య ఇది, రాత్రి చెప్పినారు కదా, ఈ మేడగారి పరిచర్య బట్టి కోటి సూత్రాలు దేవుడికి వందనాలు. మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో చాలా దూరాలు నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ పట్టణం నుంచి ఫ్యామిలీ మరి 2 రోజుల ముందే వచ్చేసారు. ఆయనకి ముఖ్యంగా వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే దేవుడి సేవకులు మరి చాలామంది ఉన్నారు, పేరు చెప్పినట్టు తెలియజేయలేం, ఎందుకంటే అండగా ఉంది, అందరూ ఒక్కపోసేస్తుంది. బట్టి నేను ఎక్కువ సమయం తీసుకొని ముఖ్యంగా సంగీతం వాయించిన మరి ఆయనకి, మరి సుమంత్ గారికి ముఖ్యంగా ఆయన మరి చాలా, మరి దీపు గారు అయ్యి బాబోయ్ ఆయన బయట కెమెరా మధ్యాహ్నం మొత్తం ముక్కలు కట్ అయిపోయింది. బాబు ఏంటి బాబు అది, అలా చేయకు బాబు, నువ్వు ముక్కలు చేయకు. యూట్యూబ్లో మరి బోల్ మంది ఎదురు చూస్తున్నారు లింకు, మీరు అలా చేయకూడదు. మరొకసారి వందనాలు మీకు అండి. అలాగే అందరికీ వందనాలండి. అందరూ మరి టిఫిన్లు అన్నీ చేసి వెళ్ళాలి. వందనాలండి. వందనాలండి అందరికీ. మరి నేనైతే అంత నంపించలేను, అందుకని ఆయనకి ఈ సమయం అప్పించాను. కాబట్టి అందరికీ టీ స్నాక్స్ సిద్ధపరిచారు, తీసుకుని అందరూ క్షేమంగా వెళ్ళాలని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం. సమయాన్ని అధ్యక్షులకు అప్పగిస్తున్నాం. మంచిది. నిర్వాహకులందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకొని తర్వాత టీ స్నాక్స్ తీసుకొని మనం ఈ సమయాన్ని ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్దాం. మన మధ్యలో ఉన్న తాడేపల్లిగూడెంలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు చంద్రం గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత జాకోబ్ గారు ఆశీర్వాదం ఇచ్చి అందరూ మౌనంగా ఉండి మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మరి ఉదయకాలం నుండి నాయన మరి ఈ సమయం వరకు మీ మహాకృపలో నాయన మీరు మాకు ఇచ్చిన ఈ మరి ప్రభువా ఈ కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఉదయం నుండి విస్తారమైనటువంటి ప్రభువా నీ నాయన వాక్యాన్ని ప్రభువా మీ దాసుని ద్వారా మీరు మాకు అందించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన ఈ పదార్థాలను ప్రభువా మేము మరి అనుభవిస్తూ వాటిని నాయన మేము భుజిస్తూ ప్రభువా మరి ఆ రకమైన ప్రభు దానికి నాయన ప్రతిస్పందనగా నాయన మా యొక్క ప్రభువా మరి ఆలోచన మా యొక్క రెస్పాన్స్ ఉండినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభు. నాయన మరి
ప్రభా శ్రేష్టమైన తండ్రి మరి నాయన పదార్థాలు పొందుకున్నటువంటి మేము ప్రభా మేము నాయన మరి ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని ప్రభా మేము ఏ రీతిగా ఈ పరిచర్యలో నాయన మా యొక్క మరి నాయన మరి ఆ రెస్పాన్స్ ఉండాలో ప్రభా ఆ విత్తటం నాయన మా అందరికీ మీరు నేర్పించండి నాయన. గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నా ప్రభా. మా ప్రియులు రాజమండ్రి ప్రభా మరి ప్రాంత నాయన సహోదరులు ప్రభా ఎంతో ప్రయాసతో మరి కొన్ని రోజులుగా ప్రభా ఈ యొక్క కూడిక విషయమై వారు మరి ప్రార్థిస్తూ ప్రభా దీని కొరకు ప్రణాళికలు వేస్తూ ఈ దినాన్ని ప్రభా చక్కగా జరిగించడానికి మా ప్రియులు మీరు బలపరిచినందుకు వందనాలు. ఎవరైతే దీని వెనకుండి ప్రభువా మరి ప్రయాసపడ్డారో ప్రభువా వారందరినీ మీరు తండ్రి దీవించమని ప్రభువా వారి కొరకు మేము ప్రభువా మరి ఏక మనస్సుతో మేము ప్రార్థిస్తున్నాం. ఇంకా రాజమండ్రి పరిచయం మీరు అభివృద్ధిపరచండి. ఈ పరిచయం పట్ల వాళ్ళకు ఉన్న ప్రణాళికలను ప్రభువా మీరు నెరవేర్చమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన చాలా దూర ప్రాంతాల నుంచి ప్రభువా ప్రియులు వచ్చారు నాయన, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నా ప్రభు. నాయన వారి ప్రయాసను తగిన నాయన మరి ప్రతిఫలాన్ని మీరే వారి కొలిచి మీరు అనుగ్రహించండి. కృప చూపండి తండ్రి. వందనాలు. మళ్ళా మరి తిరిగి వెళ్తూ ఉండే క్షేమైన ప్రయాణాలు వారికి దయచేయండి. వారి పరిచర్లు వారికి తోడుగా ఉండమని ముఖ్యంగా ప్రభు మీ ప్రియదాసులు నాయన మరి బర్నబాస్ గారు కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి విస్తవరమైన ఈ పరిచర్యలో ప్రభు మరి నాయన వారు తండ్రి పడుతున్నటువంటి ఈ ప్రయాస నాయన వారి యొక్క ప్రతి పరిస్థితులు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నా ప్రభు. విస్తారమైన ప్రయాణాలు నీవే తండ్రి ప్రభు. వారికి నీ భద్రత కాపుదల మీరు ఇచ్చి నడిపించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి అపాయము నుండి మీరు వారిని తప్పించమని ప్రభు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. వందనాలు. మీ దాసుని బలం శక్తినిచ్చి ప్రభు మీరు వాడుకోండి. నీ అభిషేకాన్ని ప్రభు నాయన ఇంకనూ ప్రభు మీరు రెట్టింపు చేయండి తండ్రి. కృప చూపండి తండ్రి. స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు నాయన మీరు మాకు అనుగ్రహించిన తండ్రి వాక్యం అంతటి కొరకే మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రభు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాట్లు ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. మరలా మరి తిరిగి నాయన మేమంతా ఇలాగ మరలా ఒకసారి కలుసుకునే ప్రభు అవకాశం తండ్రి మరలా మాకు అనుగ్రహించమని కృప చూపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పటి వరకు నిలిచి వాక్యం అందించిన సేవకులకు, ఇది నిలిచి పరిచయం చేస్తున్న అనూజ్ గారు, శ్రీని గారు, వారి కుటుంబాలకు, చేరు వచ్చిన ప్రియులందరికీ తోడే నడిపించిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.